నమస్తే. లా ఎక్సలెన్స్ తెలుగు కరెంట్ అఫైర్స్కి స్వాగతం. ఈ వీడియోలో మనం 12th మరియు 13th ఈ 2 రోజులకి సంబంధించిన న్యూస్ ఆర్టికల్స్ చూద్దామండి. మరి ఇవాల్టి కొటేషన్ ఏంటో చూద్దామా? ఇవాల్టి కొటేషన్ వచ్చేసి అడాల్ఫ్ హిట్లర్ చెప్పబడినటువంటి కొటేషన్ అనమాట. ఐ యూజ్ ఎమోషన్ ఫర్ ద మెనీ అండ్ రీజన్ ఫర్ ద ఫ్యూ. ఎందుకని ఇలా అంటారు జనరల్గా? ఏ పొలిటీషియన్కైనా ఎమోషన్స్ని ఎరైజ్ చేయడం అన్నది చాలా ఈజీ, చాలా త్వరగా అయిపోతుంది, చాలా మందిని గ్యాదర్ చేయొచ్చు. కానీ రీజన్ చెప్పి ఇదిగో ఇది పరిస్థితి అని ఫ్యాక్ట్స్ చెప్పి ఒప్పించడం చాలా కష్టం, చాలామందికి అర్థం కాదు. సో అందుకని రీజన్ అన్నది కొంతమందికి, ఎమోషన్ అన్నదే చాలామందికి. అందుకే మనం గమనించి చూస్తే లీడర్స్ బాగానే ఉంటారు, వాళ్ళ ఫాలోవర్స్ కొట్టుకుంటూ ఉంటారు. సో లీడర్స్ జనరల్గా, అందరూ అని చెప్పట్లేదు, జనరల్గా ఎమోషన్స్ని యూజ్ చేసుకోవడం చాలా చాలా ఈజీ. ఓటర్స్ ఎమోషన్స్, పీపుల్ యొక్క ఎమోషన్స్ని యూజ్ చేసుకోవడం చాలా ఈజీ. కానీ ఒక విషయాన్ని రీజన్తో చెప్పి ఒప్పించడం చాలా కష్టం. సులభమైన పద్ధతి ఎక్కువ మంది చూస్ చేసుకుంటారు కదా, అలాగా చాలామంది లీడర్స్ ఉన్నారు. ఇది అడాల్ఫ్ హిట్లర్ చెప్పబడింది అనమాట. సరే, మనకి సివిల్ సర్వీసెస్కి సంబంధించి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అని చెప్పేసి ఒక వెబినార్ ఉంది. దానికి సంబంధించి మన ఆల్ ఇండియా టెస్ట్ కూడా జరుగుతుంది. సో దీనికి మీరు ఇక్కడ రిజిస్టర్ చేసుకోవచ్చు, లేదా ఏమైనా క్వశ్చన్స్ కానీ డౌట్స్ కానీ ఉంటే ఈ నంబర్స్కి కాల్ చేయొచ్చు. మరి నిన్న ఇచ్చినటువంటి ప్రిలిమ్స్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఏంటో చూద్దామా అండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, వైల్డ్ లైఫ్ని ప్రొటెక్ట్ చేయడం కోసం ఏ మెజర్స్ అన్నవి తీసుకోవడం జరిగింది అంటున్నారు. ఏ మెజర్స్ తీసుకోవడం జరిగింది? కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీషీస్, అవునా? దీన్నే సైట్స్ కన్వెన్షన్ అంటాము. సైట్స్ కన్వెన్షన్ అనేది దీనికి సంబంధించిందేనా? ఎస్. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్, ఎస్. యుఎన్ఎఫ్సిసి మరి వైల్డ్ లైఫ్కి సంబంధించిందా, క్లైమేట్ చేంజ్కి సంబంధించిందా? క్లైమేట్ చేంజ్. సో ఇది తీసేద్దాం. 4 చూడండి, యుఎన్ కన్వెన్షన్ ఆన్ బయోడైవర్సిటీ. బయోడైవర్సిటీలో వైల్డ్ లైఫ్ కూడా ఉంది. సో అందుకని 1 to 4 కరెక్ట్. కాబట్టి ఆన్సర్ సి, 1, 2, 4. రెండో క్వశ్చన్ చూడండి, యూరోపియన్ యూనియన్కి సంబంధించి 2 స్టేట్మెంట్స్ ఇచ్చి ఏవి కరెక్టో కనుక్కున్నాం. చాలా ఈజీ క్వశ్చన్. ఇది ఒక పొలిటికల్ ఎకనామిక్ యూనియన్, అవునా? ఎస్. 27 మెంబర్స్ ఉన్నారు. ఎస్. ఇంతకుముందు 28, ఇప్పుడు యూకే లేదు కాబట్టి 27. ఆన్సర్ ఏమవుతుంది? సి, 1, 2. థర్డ్ క్వశ్చన్ చూడండి, యాంటీవైరల్ ఫ్యాబ్రిక్ టెక్నాలజీ ఏదైతే ఉందో, ఈ యాంటీవైరల్ ఫ్యాబ్రిక్ టెక్నాలజీకి సంబంధించి 3 స్టేట్మెంట్స్ ఇచ్చి ఏది కరెక్టో చెప్పమన్నాం. ఇక్కడ గమనించండి, ఇది నానో టెక్నాలజీని యూజ్ చేస్తుంది, అవును కదా? ఆర్టికల్లోనే మనకి నానో టెక్నాలజీ, సిల్వర్ బేస్డ్ నానో టెక్నాలజీ అన్నారు. ఒకటోది కరెక్టే. రెండోది సర్ఫేస్ ఆఫ్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో ఇది వైరస్ని కిల్ చేస్తుంది. ఎస్. ఇది లిమిటెడ్ యూజెస్ అనే ఉంది. ఈ ఫ్యాబ్రిక్ అనేది చాలా లిమిటెడ్ యూజ్ అన్నారు, కాదు. దీంతో ఎక్స్టెన్సివ్ యూజ్ అనేది అంటే ఏ రకమైన, అంటే మాస్కులు కుట్టించుకోవచ్చు, సూట్ కుట్టించుకోవచ్చు, ఇలాగా ఆ ఫ్యాబ్రిక్కి లిమిటెడ్ యూజెస్ కాదు, డిఫరెంట్ యూజెస్ అనేవి ఉన్నాయి. తీసేద్దాం. సో 1, 2 ఆన్సర్ అవుతుంది. 4వది గమనించాలి, బార్డర్ అడ్జస్ట్మెంట్ ట్యాక్స్ అన్నది దేనికి దారితీస్తుంది? లెస్ ఇంపోర్ట్స్ టు ఇండియా, ఇంపోర్ట్స్ తగ్గుతాయా? రెండోది, హై ఎక్స్పోర్ట్స్ ఫ్రమ్ ఇండియా, ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయా? లేదా కాంపిటేటివ్నెస్ ఆఫ్ డొమెస్టిక్ ఇండస్ట్రీ. ఇది ఇండైరెక్ట్గా ఇది రావచ్చు, కానీ మేజర్ పర్పస్ అయితే సి కదా అండి. అందుకని ఆన్సర్ సి అవుతుంది. మరి చాలామంది డి పెట్టారు, ఒకసారి చూసుకోవాలండి. ఫస్ట్ మనం 13th సంబంధించిన ఆర్టికల్స్ చూద్దాం, ఆ తర్వాత 12th సంబంధించిన ఆర్టికల్స్ చూద్దామండి. 13th సంబంధించిన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి, లాక్డౌన్కి సంబంధించిన టైంలో ఫర్మ్స్, కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీస్ అనేవి ఫుల్ మనీ పే చేయండి అన్న గవర్నమెంట్ అడిగింది, అవునా? మరి దానికి సంబంధించి ఒక కేసు సుప్రీంకోర్టుకి వెళ్ళింది. అది ఏం చెప్పింది అన్నది మనం ఇక్కడ చూద్దామండి. దీన్ని మనం దేని కింద చదువుకుంటాం? సోషల్ జస్టిస్ కింద చదువుకుంటాం. వల్నరబుల్ సెక్షన్స్, హెల్త్, దీని కింద చదువుకుంటాం. ఇక్కడ డైమెన్షన్ ఏంటి? COVID-19 వల్ల ఇంపాక్ట్స్. ఇది COVID-19 వల్ల ఇచ్చిన ఇంపాక్టేనా? ఇక్కడ ఏమన్నారు, గవర్నమెంట్ వచ్చేసి ఫర్మ్ ఓనర్స్కి, కంపెనీ ఓనర్స్కి అందరికీ కూడా మీరు దయచేసి వాళ్ళకి పేమెంట్ అనేది చేయండి అని అడగడం జరిగింది. కానీ దాన్ని కంపల్సరీ, మ్యాండేటరీ అనేం చెప్పలేదు. కానీ అది గవర్నమెంట్ చెప్పింది, మీరు పే చేయాలని కొంతమంది సుప్రీంకోర్టుకి వెళ్ళడంతో సుప్రీంకోర్టు, మేము ఆ కంపెనీస్ని కంపల్సరీ మ్యాండేటరీగా మీరు చేయాలి అని మేము అడగలేము అని అందనమాట. ఎందుకు అడగలేమంటుంది?
ఎందుకంటే ఆ కంపెనీస్ దగ్గరే మనీ లేకుంటే. సో మేము ఫోర్స్ చేయలేము. కోయర్షన్ అంటే ఫోర్స్ చేసి ఇప్పించడం, మేము ఫోర్స్ చేయలేము. బట్ కంపెనీస్ ఇవ్వాలి అనుకుంటే ఇవ్వచ్చు అని అంటున్నారనమాట. గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చింది అందరూ కూడా పే చేయండి అని. కానీ అది మ్యాండేటరీనా అంటే సుప్రీంకోర్టు అది మ్యాండేటరీ కాదు, ఇవి పే చేసే సిచ్యువేషన్లో ఉంటే పే చేస్తాయి, లేదంటే ఫుల్ పేమెంట్ అనేది ఫుల్ శాలరీ. కొంతమంది శాలరీ కట్ చేసుకొని 75%, 60%, ఇంకొన్ని ప్లేసెస్లో అయితే 50% ఇస్తున్నారు. ఇలా ఉన్నప్పుడు ఫుల్ శాలరీ పే చేయాలి అని అడిగితే సుప్రీంకోర్టు ఏం చెప్పింది, మేము ఫోర్స్ చేయలేం, కానీ అవి ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు అన్నారనమాట. నెక్స్ట్ ఆర్టికల్ గమనించాలి. జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్కి సంబంధించినటువంటి డ్యూస్ పెండింగ్ ఏవైతే ఉన్నాయో, సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్కి పే చేయాల్సిన పెండింగ్ పేమెంట్ ఏదైతే ఉందో దాన్ని జూలైలో డిసైడ్ చేస్తాము, ఇప్పుడేం డిసైడ్ చేయలేము అన్నారనమాట. సరే, దీన్ని దేని కింద చదువుకుందామండి? ఎకానమీ కింద చదువుకుందాం. డైమెన్షన్ వచ్చేటప్పటికి సెంటర్ స్టేట్ ఫినాన్షియల్ రిలేషన్స్. సెంటర్ మరియు స్టేట్స్ మధ్యలో ఉన్నటువంటి ఫినాన్షియల్ రిలేషన్స్ అన్నది ఈ ఆర్టికల్లో చెప్పడం జరిగింది. దీని యొక్క డైమెన్షన్ అదనమాట. మరి లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ ఏమేమి నేర్చుకుందాము? 1, జిఎస్టీ అంటే ఏంటో క్విక్గా చూద్దాము. 2, ఈ జిఎస్టీ కంపెన్సేషన్ అంటున్నారు కదా, ఈ జిఎస్టీ కంపెన్సేషన్ అనేది ఎంత ఉంటుంది, ఏంటి అసలు ఆ కాన్సెప్ట్ ఏంటి అన్నది చూద్దాము. ఈ ఆర్టికల్లో ఏమన్నారు, జిఎస్టీ కౌన్సిల్ మీట్ అయింది అంటున్నారు. మరి ఈ జిఎస్టీ కౌన్సిల్ ఎవరు, దీంట్లో ఎవరెవరు సభ్యులుగా ఉంటారు, వాళ్ళ యొక్క విధులు ఏంటి, ఇవి చూద్దామా? ఇక్కడ కొంచెం బ్రీఫ్గా చెప్తానండి. జిఎస్టీ గురించి ఆల్రెడీ చాలామందికి తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, వస్తువులు మరియు సేవల యొక్క పన్ను. ఇంతకుముందు సెంట్రల్ లెవెల్లో చాలా ట్యాక్సులు ఉండేవి, స్టేట్ లెవెల్లో చాలా ట్యాక్సులు ఉండేవి. ఇక్కడ సెంట్రల్ లెవెల్లో గూడ్స్కి సంబంధించి సర్వీసెస్కి సంబంధించి ఉండేవి, స్టేట్ లెవెల్ సర్వీసెస్కి సంబంధించి ట్యాక్స్ వేయలేదన్నమాట. ఓన్లీ గూడ్స్కి సంబంధించి మల్టిపుల్ ట్యాక్సెస్ ఉండేవి. వీటన్నిటినీ కలిపి సింగిల్ ట్యాక్స్గా, అంటే ఒకటే ట్యాక్స్, 1 నేషన్ 1 ట్యాక్స్ అన్నటువంటి కాన్సెప్ట్తో దీన్ని తీసుకొచ్చారు. ఇంతకుముందు సేల్స్ ట్యాక్స్ అని, వ్యాట్ అని రకరకాల ట్యాక్సులు ఉండేవన్నమాట. అవన్నీ కలిపి 1 నేషన్ 1 ట్యాక్స్ అని జిఎస్టీని తీసుకొని వచ్చారు. ఈ జిఎస్టీ కింద 3 కాంపోనెంట్స్గా విడదీశారు. అదేంటి, సెంట్రల్ జిఎస్టీ, స్టేట్ జిఎస్టీ మరియు ఇంటర్ స్టేట్ జిఎస్టీ, ఐజిఎస్టీ అని చెప్పేసి. ఐజిఎస్టీ వచ్చి ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్ మధ్యలో గూడ్స్ కానీ సర్వీసెస్ కానీ ట్రాన్సాక్షన్ అవుతే అప్పుడు ఐజిఎస్టీ. విత్ ఇన్ ద స్టేట్, ఒకే స్టేట్లో అనుకోండి, అప్పుడు జిఎస్టీని విధిస్తారు. దాన్ని 2గా డివైడ్ చేసి ఒకటేమో సెంట్రల్ కాంపోనెంట్, ఒకటేమో స్టేట్ కాంపోనెంట్ అంటారు. అది జిఎస్టీ అంటే. ఈ జిఎస్టీలో మనకి జిఎస్టీకి సంబంధించి ఏమన్నారంటే, స్టేట్స్ ఏమన్నా ఇప్పుడు మాకు గూడ్స్ మీద ట్యాక్స్ వేసుకునే అధికారం ఉంది, ఇప్పుడు లేదు, ఒకవేళ మాకు లాస్ వస్తే మా పరిస్థితి ఏంటి అన్నారు. అప్పుడు మీకు లాస్ వస్తే 5 సంవత్సరాల వరకు మేము దాన్ని భరించగలుగుతాము, మీకు కంపెన్సేషన్ పే చేస్తాము అన్నారు. సో ఈ కంపెన్సేషన్ అన్నది మేము పే చేస్తాము, మీరేం ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు అన్నారనమాట. సరే అని, మరి మా గ్యారంటీ ఏంటి, మీరు ఏదో ఒక చట్టబద్ధంగా చెప్పండి అన్నారు. ఇదిగో అని చెప్పి ఒక చట్టాన్ని 2017లో తీసుకొచ్చారు, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ కంపెన్సేషన్ యాక్ట్ అని చెప్పేసి. అయితే మరి ఎంత ట్యాక్స్ రేట్ ఉండాలి, 10%, 12%, ఎంత ట్యాక్స్ రేట్ ఉండాలి అని డిసైడ్ చేసేదానికి ఇంపార్టెంట్ ఇష్యూస్ని చూసేందుకు జిఎస్టీ కౌన్సిల్ అనేది ఒకటి తీసుకొస్తాము. ఈ జిఎస్టీ కౌన్సిల్లో సెంటర్ మరియు స్టేట్ 2 రిప్రజెంటేషన్ అనేది ఉండేలాగా చూస్తాము అని చెప్పడం జరిగిందనమాట. ఈ జిఎస్టీ కౌన్సిల్ ఫ్రీక్వెంట్గా మీట్ అవుతూ రేట్స్ని సెట్ చేయడము, ఏ విధంగా జిఎస్టీలో రిఫార్మ్స్ తీసుకొని రావాలి, జిఎస్టీలో ఎక్కువ నెంబర్ ఆఫ్ స్లాబ్స్ అంటారు. స్లాబ్ అంటే ఏంటి, ఇప్పుడు కొన్ని ఐటమ్స్ మీద తక్కువ ట్యాక్స్, కొన్ని ఐటమ్స్ మీద ఎక్కువ ట్యాక్స్, అలాగా. సో అవి ఎంత ఉండాలి, ఏంటి రేట్స్ ఎంత ఉండాలి, అవన్నీ డిసైడ్ చేసేది జిఎస్టీ కౌన్సిల్. స్టేట్స్ నుంచి ఫినాన్స్ మినిస్టర్స్ ఉంటారు, సెంట్రల్ ఫినాన్స్ మినిస్టర్ ఉంటారనమాట. బ్రీఫ్గా అర్థమైందా? ఇంకా దీన్ని చాలా డెప్త్లో చదువుకోవచ్చు, ఇదైతే బేసిక్ అండర్స్టాండింగ్. సరే, మరి జిఎస్టీ ట్యాక్స్కి సంబంధించి చూడండి, ఇది 101 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్తో దీన్ని తీసుకొచ్చారు. ఈ జిఎస్టీ కంపెన్సేషన్కి సంబంధించి సెక్షన్ 7, జిఎస్టీ కంపెన్సేషన్ యాక్ట్లో సెక్షన్ 7 అన్నది ఈ జిఎస్టీని ఇంప్లిమెంట్ చేసిన పీరియడ్ నుంచి, అంటే 2017 నుంచి 2022 మధ్యలో, 2022 మధ్యలో కనుక స్టేట్స్కి వాళ్ళకు అంతకుముందు వచ్చేటటువంటి ట్యాక్స్తో పోలిస్తే తక్కువ అమౌంట్ కనుక వచ్చిందనుకోండి, 2 నెలలకు ఒకసారి
ఆ ట్యాక్స్ అమౌంట్ని కంపెన్సేట్ చేస్తూ మేము డబ్బులు ఇస్తాము అని సెంట్రల్ గవర్నమెంట్ ఈ చట్టంలో చెప్పబడడం జరిగిందనమాట. ఆ కంటెక్స్లో మాకు ముందు ఇవ్వాల్సిన బకాయిలు కూడా ఇంకా చెల్లించలేదు, ముందే మేము నష్టాల్లో ఉండి కోవిడ్-19 ఎదుర్కోలేకుంటే మాకు మీరు ఇంకా డ్యూస్ అనేవి చెల్లించట్లేదు అని స్టేట్స్ కంప్లైంట్ చేయగా సెంటర్ మాకు రావాల్సిన దాంట్లో 45% వచ్చింది. సో ముందుగానే ఎకనామిక్ యాక్టివిటీ పడిపోయింది, రిఫార్మ్ ప్యాకేజ్ అన్నాము, స్టిమ్యులస్ ప్యాకేజ్ అన్నాము, వీటన్నిటికీ డబ్బులు ఖర్చు పెట్టడానికే మా దగ్గర లేవు, ఇప్పటికిప్పుడు అంటే కంపెన్సేషన్ చెల్లించలేము, జూలైలో ఇస్తాము అన్నారండి. అది ఇక్కడ దీన్ని ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని చాలా క్వశ్చన్స్ అడగచ్చు. జిఎస్టీ బేసిక్గా అడగచ్చు, కంపెన్సేషన్ గురించి అడగచ్చు, రైట్. ఇవన్నీ ఒకసారి మనం చూసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి రాజస్థాన్లో గవర్నమెంట్ని పడగొట్టడానికి బీజేపీ ఇలాగ ప్రయత్నిస్తుంది అన్నట్టుగా కొంతమంది కంప్లైంట్స్ చేయడం మొదలుపెట్టారనమాట. ఇదిగో వీళ్ళు ఇలా చేస్తున్నారు అని చెప్పి. అసలు ఏం జరుగుతుంది ఏంటి అన్నది మనం చూస్తే దీన్ని మనం పాలిటీ పర్స్పెక్టివ్లో చూద్దామండి. డైమెన్షన్ వచ్చేటప్పటికి ఏంటి, పార్లమెంటరీ వ్యవస్థ. అవునా, మనది పార్లమెంటరీ వ్యవస్థ. ఈ పార్లమెంటరీ వ్యవస్థలో యాంటీ డిఫెక్షన్ లా అని పేరు విన్నారు ఎప్పుడైనా? పార్టీ ఫిరాయింపుల చట్టము. ఆ పార్టీ ఫిరాయింపుల చట్టము దానికి ఉన్నటువంటి సిగ్నిఫికెన్స్ ఏంటి, దాన్ని దాటుకొని మరి ఏ విధంగా డిఫెక్షన్స్ జరుగుతున్నాయి, ఇది మనం ఇక్కడ తెలుసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి పార్లమెంటరీ సిస్టంలో లా మేకర్స్, లెజిస్లేటర్స్ని మనం ఎన్నుకుంటాం. ఎస్పెషల్గా లోవర్ హౌస్కి డైరెక్ట్ ఎలక్షన్స్ ఉంటాయి. డైరెక్ట్ ఎలక్షన్స్లో పార్టీ తరపున నిలబడే వాళ్ళు ఉంటారు, ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ ఉంటారు. సో డైరెక్ట్ ఎలక్షన్స్లో మనం ఎన్నుకుంటాము. ఎవరికైతే లోక్సభలో మెజారిటీ వస్తుందో వాళ్ళు సెంట్రల్ లెవెల్లో గవర్నమెంట్ని ఫామ్ చేస్తారు. ఎవరికైతే స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో మెజారిటీ వస్తుందో వాళ్ళు స్టేట్ లెవెల్లో మెజారిటీ పార్టీ, ఆ పార్టీ గవర్నమెంట్ని ఫామ్ చేస్తుంది. అంతేనా? సరే, వాళ్ళు ఫామ్ చేశారండి. కొన్ని రోజులకి ఈ ఒక పార్టీ తరపు నుంచి ఎన్నిక కాబడినటువంటి ఎమ్మెల్యేసో ఎంపీసో, స్టేట్ సెంట్రల్ లెవెల్ అయితే ఎంపీస్ అంటాం, స్టేట్ లెవెల్ ఎమ్మెల్యేస్, వీళ్ళు ఈ పార్టీ నుంచి ఇంకొక పార్టీకి జంప్ అయ్యారు, ఫిరాయించారు అనుకుందాం, డిఫెక్షన్ అయ్యారు. అప్పుడు మరి పనిష్మెంట్ ఉండాలి కదా. ప్రజలు ఈ పర్సన్కి ఎందుకు ఓటేస్తారు? వీళ్ళ యొక్క మ్యాండేట్, వీళ్ళ పార్టీ ఇచ్చిన మ్యాండేట్ అవన్నీ చూసి ఓటేశారు. మరి సడన్గా వేరే పార్టీకి మూవ్ అయిపోతే ప్రజలు వేసిన ఓటు యొక్క విలువ ఏమవుతుంది? అందుకని చెప్పేసి 1985లో ఒక చట్టాన్ని తీసుకొని వచ్చారు. ఆ చట్టం పేరే యాంటీ డిఫెక్షన్ లా, పార్టీ ఫిరాయింపుల చట్టము. ఇలా ఎన్నికైన తర్వాత కనుక పార్టీ మారితే వాళ్ళని ఆ పదవి నుంచి తొలగించడం జరుగుతుంది. ఎమ్మెల్యే ఆర్ ఎంపీ ఏదైతే అది, సో దాన్ని తొలగించడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఈ గవర్నమెంట్లో ఒక పార్టీకి మెజారిటీ వచ్చింది, గవర్నమెంట్ని ఫామ్ చేసిందండి. కొన్ని రోజులు తర్వాత ఆ పార్టీలో ఉన్నటువంటి ఏమైనా గ్యాప్స్ ఉంటాయి కదా, అంటే మాకు పదవి రాలేదని కొంతమందికి ఇలా ఉండొచ్చు రకరకాల ఫీలింగ్స్, వాటన్నిటిని ఉపయోగించి మాస్ రెసిగ్నేషన్స్. ఇప్పుడు పార్టీ మారితే కదా ఇబ్బంది, రెసిగ్నేషన్ చేస్తే, మాస్ రెసిగ్నేషన్ చేస్తే ఏ పార్టీ అయితే గవర్నమెంట్ ఫామ్ చేసిందో ఆ పార్టీ నుంచి వాళ్ళకి మెజారిటీ ఉంటుందా? మెజారిటీ ఉండదు. మెజారిటీ ఉంటే గవర్నమెంట్ ఉంటుందా? గవర్నమెంట్ ఉండదు. సో అలాగ మాస్ రెసిగ్నేషన్స్ అక్కడ ఉన్నటువంటి మెంబర్స్ చేయడం ద్వారా ఆ గవర్నమెంట్ పడిపోయి ఇంకో గవర్నమెంట్ వస్తుంది. కర్ణాటకలో అదే జరిగింది. ఈ సంవత్సరం మార్చిలో మధ్యప్రదేశ్లో అలా జరిగింది. సో అదేవిధంగా రాజస్థాన్లో కూడా రిపీట్ చేయడానికి ఏమైనా ప్రయత్నిస్తున్నారా అన్నట్టుగా ఇక్కడ మనకి క్వశ్చన్ అనమాట. ఇదే జరిగితే యాంటీ డిఫెక్షన్లో ఏమో ఎఫెక్టివ్గా లేదు, దీన్ని దాటుకొని మరి ఇలా జరుగుతున్నాయి. రెసిగ్నేషన్ చేస్తే ఇది వర్తించదు, పార్టీలో ఉంటూ మారితే అప్పుడు వర్తిస్తుంది. మరి దీనికి సొల్యూషన్ ఏమన్నా చూడాలా అన్నది మనం ఆలోచించాలి. మెయిన్స్ పర్స్పెక్టివ్లో మాస్ రెసిగ్నేషన్స్ అన్న ఒక ట్రెండ్గా మారుతున్నటువంటి దీంట్లో ఏం చేయాలి, దీనికంటూ ఒక వే ఫార్వర్డ్ ఏం చూడాలి అన్నది మనం ఒకసారి ఆలోచించాలి. యాంటీ డిఫెక్షన్ లా అంటే ఏంటి, దాంట్లో ఉన్న ప్రొవిజన్స్ ఏంటి, దీన్ని ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాలి. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి నేమ్స్ అండ్ ప్లేసెస్. నేమ్స్ అండ్ ప్లేసెస్ అంటే ఏంటి? అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, తమిళనాడులో ఉన్నటువంటి వేరియస్ ప్లేసెస్కి ఉన్నటువంటి నేమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో చిన్న చేంజెస్ తీసుకొని రావడం జరిగింది. దేని కింద చదువుకుందామండి? దీన్ని గవర్నాన్స్ కింద చదువుకుందాము. డైమెన్షన్ వచ్చేటప్పటికి చేంజింగ్ ద నేమ్స్ ఆఫ్ ప్లేసెస్. నేమ్స్ ఆఫ్ ప్లేసెస్ని చేంజ్ చేయడం అన్నది కామనేనా మన ఇండియాలో? మీరు గమనించండి, ఇంతకుముందు అలహాబాద్ని ఇప్పుడు ఏమంటున్నాము? ప్రయాగ్రాజ్ అంటున్నాం. అలా నేమ్స్ ఆఫ్ ప్లేసెస్ని చేంజ్ చేయడం కామనే.
అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఇంతకీ ఒక విషయం తెలుసుకోవాలి. నేమ్స్ ఆఫ్ ప్లేసెస్, ఈ ప్లేసెస్ యొక్క నేమ్స్ని చేంజ్ చేయాలంటే ఎవరి యొక్క పర్మిషన్ ఉండాలి? లెజిస్లేచర్ పర్మిషన్ ఉండాలా? ఆ స్టేట్ గవర్నమెంట్ యొక్క లెజిస్లేచర్ పర్మిషన్ ఉండాలా? అవసరం లేదు. జస్ట్ గవర్నమెంట్ ఆర్డర్ ద్వారా చేంజ్ చేసేసుకోవచ్చు. జీవో అంటారు. జీవో ద్వారా ఆ నేమ్ని చేంజ్ చేసుకోవచ్చు. రెండోది, కంట్రీ నేమ్ని చేంజ్ చేసుకోవాలంటే చూడండి, ఇప్పుడు ఇండియా, భారత్ అలా ఆ పేరుని చూసారా, దాన్ని చేంజ్ చేయాలంటే ఖచ్చితంగా పార్లమెంట్లో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ రావాలి. ఎందుకంటే కాన్స్టిట్యూషన్లో మెన్షన్ అయిందా లేదా? వీటికి స్టేట్ లోపల ఉన్నటువంటి వేరియస్ ప్లేసెస్ యొక్క నేమ్స్ని మార్చాలంటే దానికి నార్మల్ అమెండ్మెంట్స్, నార్మల్ జీవో సరిపోతుంది అనమాట. ఇక్కడ ఏం చేశారు ఇంతకు తమిళనాడులో? అసలు విషయం ఏంటి? ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పేర్లు ఏవైతే ఉన్నాయో, పట్టణాలు కానీ విలేజెస్ కానీ, వాటి యొక్క పేర్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఇంగ్లీష్లో రాస్తామా? ఆ ఇంగ్లీష్లో రాసినప్పుడు తమిళ్ ఫొనెటిక్ వచ్చే విధంగా రాయాలి అంటున్నారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాను చూడండి. శివగంగ అనేటటువంటి ప్లేస్ ఉంది, దాన్ని శివగంగ అన్నటువంటిది మన ఇంగ్లీష్లో రాస్తున్న పేరు, శివగంగై అని తమిళ్లో పిలుస్తూ ఉంటాం. సో ఆ విధంగా మార్చడం జరిగింది. చాలా ప్లేసులకి 1018 సిటీస్ అండ్ టౌన్స్కి, లొకాలిటీస్కి ఈ పేర్లని చేంజ్ చేయడం జరిగింది. సో దీని యొక్క పర్పస్ ఏంటి? అక్కడ ఉన్నటువంటి కల్చరల్ వాల్యూస్కి అనుగుణంగా ఈ నేమ్స్ ఉండాలి అని చెప్పి. కానీ ఓవరాల్గా ఇక్కడ ఏం చెప్తున్నారు? కన్ఫ్యూజన్ రాకూడదు, చాలా కాంప్లెక్స్గా కన్ఫ్యూజన్ వచ్చే విధంగా లేకుండా ఉండాలి. ఎస్పెషల్లీ ఇప్పుడున్నటువంటి టైంలో, ఈ కరోనా వైరస్ ఇలాంటి టైంలో ఇలాంటివి కన్ఫ్యూజన్స్ లేకుండా ఉండేలాగా చూసుకోవాలి అని చెప్తున్నారు. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి బ్లాక్ లైవ్స్ మ్యాటర్ అనేటటువంటి మూమెంట్ జరుగుతుంది కదా, అది ఒక యుఎస్ఏలోనే కాదండి, అటు బ్రిటన్లోను, ఇటు ఆస్ట్రేలియాలోను ఇది జరుగుతూ ఉంది. అసలు ఏంటిది? అసలు ఇలాంటి మూమెంట్స్ ఎందుకు జరుగుతున్నాయి ఏంటి అన్నది మనం ఒకసారి చూద్దామా? దీన్ని మనం దేని కింద చదువుకుంటాం? ఇండియన్ సొసైటీ ఆర్ ఓవరాల్గా సోషల్ ఇష్యూస్ కింద చదువుకుందాము. డైమెన్షన్ వచ్చేటప్పటికి రేసిజం అనేటటువంటి కాన్సెప్ట్ కింద చదువుకుందాం. లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్కి వచ్చేటప్పటికి అసలు ఈ రేసిజం అంటే ఏంటి, ఈ బ్లాక్ లైవ్స్ మ్యాటర్ అనేటటువంటి పర్టికులర్ కాన్సెప్ట్ కానివ్వండి, ఈ పర్టికులర్ మూమెంట్ కానివ్వండి, ఇది అసలు ఎప్పటి నుంచి ఉంది ఏంటి అన్న చూద్దామండి. ఇక్కడ మనం గమనించాలి, ఎస్పెషల్గా మనం యుఎస్ఏలో చూస్తే 1619లో ఫస్ట్ టైం ఆఫ్రికన్స్ని అమెరికాకి తీసుకొని రావడం జరిగింది. దేనికోసం? స్లేవ్స్గా అక్కడ టీ గార్డెన్స్లో వీటన్నిటిలోనూ పనిచేయడానికి తీసుకొని వచ్చారనమాట. ఆ తర్వాత నుంచి స్లేవ్స్గా ఉండేవాళ్ళు, ఎస్పెషల్లీ సదర్న్ స్టేట్స్లో అనమాట. 1968లో 13th అమెండ్మెంట్ అంటారు. 13th అమెండ్మెంట్. సో అమెరికన్ కాన్స్టిట్యూషన్ యొక్క అమెండ్మెంట్ అనేది చాలా కష్టం అనమాట. సో చాలా తక్కువ అమెండ్మెంట్సే వాళ్ళకు ఉన్నాయి. మనకు చూడండి 101, 102 ఎన్నో అమెండ్మెంట్స్ కదా, వాళ్ళకి చాలా తక్కువ. వాళ్ళది లా చాలా పాత కాన్స్టిట్యూషన్ అయినప్పటికీ అమెండ్మెంట్స్ తక్కువ. సో 13th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా అందరికీ కూడా ఫుల్ సిటిజన్షిప్ రైట్స్ అనేవి కల్పించడం జరిగింది. అప్పటి వరకు కూడా చాలా వరకు వాళ్ళకు ఓటింగ్ రైట్స్ కానీ ఏమీ ఉండేవి కాదు. 1964లో సివిల్ రైట్స్ యాక్ట్, 1965లో ఓటింగ్ రైట్స్ యాక్ట్, ఇలాగ అన్ని తర్వాత 401 సంవత్సరాల తర్వాత ఇప్పటికీ కూడా మనం చూస్తే యునైటెడ్ స్టేట్స్లో డిస్క్రిమినేషన్ ఉంది అని చెప్తున్నారు. యునైటెడ్ స్టేట్స్ చెప్తూ ఉంటుంది కదా మేము డెమోక్రసీ అది ఇది అని. మన ఇండియాలో మిగిలిన వెస్ట్రన్ కంట్రీస్ కంటే చాలా ప్రోగ్రెసివ్ కాన్స్టిట్యూషన్ అనమాట మన 1947 టైంకి. గమనిస్తున్నారు కదా ఇక్కడ వాళ్ళ రైట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని. సరే, ఇక్కడ అసలు ఏం జరుగుతుంది? రేసిజం అంటే రేస్ అనేటటువంటి ఫీలింగ్ని బేస్ చేసుకొని డిస్క్రిమినేట్ చేయడం అనమాట, సోషల్ డిస్క్రిమినేట్ చేయడము. సో ఇదిగో ఈ రేస్ వాళ్ళు, వీళ్ళ యొక్క ఎకనామిక్ ఆక్యుపేషన్ ఇంతే, వీళ్ళ బిహేవియర్ ఇంతే అని కొన్ని అట్రిబ్యూట్స్ని వాళ్ళకి ఆపాదించి సోషల్ డిస్క్రిమినేషన్ తీసుకొని రావడము. ఇలాంటి ఇంజస్టిసెస్, అన్యాయం అన్నది ఎన్నో సంవత్సరాలుగా జరుగుతూ ఉంది, అది ఇంకా కొనసాగుతూ ఉంది. స్లేవ్ ట్రేడ్ ఆగిపోయింది, స్లేవరీ ఆగిపోయింది, కొత్త ఫార్మ్ ఆఫ్ స్లేవరీ వచ్చింది. ఈ బ్రూటల్గా మర్డర్స్ మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. అమెరికాలో బ్లాక్స్ని చంపడము ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి బ్రుటాలిటీ అన్నది కంటిన్యూ అవుతుంది. బ్లాక్ లైవ్స్ మ్యాటర్ అన్నటువంటి మూమెంట్ ఇప్పటిది కాదు, ముందు నుంచే 1960sలో సివిల్ రైట్స్ మూమెంట్ అప్పటి నుంచి కూడా ఉంది. ఇంకా అది కంటిన్యూ అవుతుంది, ఇంకా అవుతూ ఉంటుంది కూడా ఫ్యూచర్లో. అది ఇక్కడ చెప్తున్నటువంటి ఆర్టికల్ అండి. నెక్స్ట్ ఆర్టికల్ గమనించండి.
డిఎన్ఏ ఆఫ్ టాలరెన్స్. డిఎన్ఏ ఆఫ్ టాలరెన్స్ అని ఎందుకంటున్నారు? మనకి ఇన్హెరిటెన్స్గా వచ్చినటువంటి ఈ సహనము అంటారు. టాలరెన్స్ అన్నది ఏదైతే ఉందో, టాలరెన్స్ అన్నది స్లోగా డిసప్పియర్ అవుతుంది అన్నట్టుగా చెప్తున్నారు. సరే, దీన్ని మనం ఇండియన్ సొసైటీ కింద చదువుకుందాం. చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అండి, ఇది అందరము ఆలోచించాల్సిన విషయం. దీన్ని మన ఇండియా యొక్క సొసైటల్ వాల్యూస్ అంటూ ఉంటారు. సో సొసైటల్ వాల్యూస్లో కోర్ వాల్యూస్ అనేవి కొన్ని ఉంటాయి. ఇండియా యొక్క సొసైటల్ కోర్ వాల్యూస్లో ఈ టాలరెన్స్ అన్నది ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్గా చెప్తూ ఉంటారనమాట. ఎప్పుడైనా సరే డైవర్సిటీ అన్నది ఉన్న చోట టాలరెన్స్ అన్నది కంపల్సరీ, అంతేనా? డైవర్సిటీ, వైవిధ్యం ఉన్న చోట టాలరెన్స్ అనేది ఉండాలి. వేరే వాళ్ళ యొక్క ఐడియాస్ వీటన్నిటికీ. మరి ఇది ఎక్కడ డైవర్స్ ఉన్న ప్లేసెస్లో. సో యుఎస్ఏ, ఇండియాలో ఇది ఉంది. డెమోక్రసీ అనేది డైవర్సిటీని పెంపొందిస్తుంది, టాలరెన్స్ని పెంచుతుంది. కానీ రీసెంట్గా జరుగుతున్నటువంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి టాలరెన్స్ని క్వశ్చన్ చేస్తున్నాయి. మనం ఇన్హెరిటెన్స్ చేసుకున్నటువంటి టాలరెన్స్ అన్నది వీకెన్ అవుతుందా అన్నటువంటి డౌట్ వస్తుంది అన్నట్టుగా చెప్తున్నారు. సో ఇక్కడ కాస్ట్ బేస్డ్ వైలెన్స్ కానివ్వండి, రిలీజియస్ బేస్డ్ ఇంటాలరెన్స్ కానివ్వండి, ఇది ఉండడము. యుఎస్ఏలో ఇప్పుడు జరుగుతున్నటువంటి రేషియల్ డిస్క్రిమినేషన్ కానివ్వండి, ఇవన్నీ అంటున్నారు. కానీ ఒక ఫండమెంటల్ క్వశ్చన్ అడుగుతానండి. అసలు ఎప్పుడైనా మనము మన హిస్టరీలో చూసుకుంటే, పాస్ట్ హిస్టరీలో టాలరెన్స్ అన్నది ఎలా ఉండింది ఒకసారి ఆలోచించండి. డిస్క్రిమినేషన్ అసలు లేదా? డిస్క్రిమినేషన్ ఉండింది, కానీ టాలరెన్స్ ఇంక మేమేం చేయలేము అన్న విధంగా టాలరెన్స్ ఉండింది. కానీ మంచిగా ఉంది అన్న టాలరెన్స్ లేదు. ఇంక మేమేం చేయలేము, ఇది ఈ పర్టికులర్ రిలీజియన్ ప్రకారము, ఇంకో దాని ప్రకారము ఒక్కొక్కరిని ఒక్కొక్క లెవెల్స్లో ఫిక్స్ చేసింది. అవునా? మన కాస్ట్ సిస్టమ్ అదేనా చేసింది. సో టాలరెన్స్ అన్నది రియల్గా అసలు అది రియల్ నోషనేనా మన ఇండియాలో? ఎవరికి టాలరెన్స్ ఉంది? ఎవరి మీద టాలరెన్స్ ఉంది? ఎవరి ఐడియాస్కి టాలరెన్స్ ఉంది? లార్జ్లీ రిలీజియస్ టాలరెన్స్ ఉంది. కానీ విత్ ఇన్ అసలు ఈ పర్టికులర్ ఐడియాస్కి టాలరెన్స్ అనేది ఉందా? టాలరెన్స్ అనేది ఎలా వచ్చింది? కంపార్ట్మెంటాలిటీ. అంటే ఇదిగో ఇది మీరు, ఇది మేము, సో మీ పని మీరు చూసుకోండి టాలరెంట్. ఇంటర్ఫియర్ అయినప్పుడు అప్పుడు ఇంటాలరెన్స్ బయటకు వస్తుంది. సో బట్ లార్జ్లీ కంపారిటివ్లీ మిగిలిన దేశాలతో పోలిస్తే మనం టాలరెంట్ సొసైటీనే. అది స్లోగా తగ్గిపోతూ వస్తుంది అన్నట్టుగా చెప్తున్నారనమాట. ఒకసారి ఆలోచించి చూడండి. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి స్ట్రీమ్డ్ ఎడ్యుకేషన్ అంటే లెర్నింగ్ అంటుంటాం. ఆన్లైన్ లెర్నింగ్ అనేది ఒక డైల్యూటెడ్ ఎడ్యుకేషన్ అంటున్నారు. అంటే దీన్ని దేని కింద చదువుకుందాం? సోషల్ జస్టిస్ కింద, ఎడ్యుకేషన్ మరియు ఎడ్యుకేషన్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ కింద చదువుకుందాం. దీంట్లో లెర్నింగ్ అనేటటువంటి దాని కింద చదువుకుందామండి. అసలు లెర్నింగ్ యొక్క మీనింగ్ ఏంటి? లెర్నింగ్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటి? మరి అడ్వాంటేజెస్ ఉన్నప్పుడు దానికి ఏమైనా కన్స్ట్రెయింట్స్ కానీ దాని యొక్క డిసడ్వాంటేజెస్ కూడా ఏమైనా ఉన్నాయా? మరి దానికి వే ఫార్వర్డ్ ఏంటి? ఈ 4 మనం చూద్దాము. ఇది మనకి ఒక ఎస్సే క్వశ్చన్ గాను, లేదా ఒక ఇంటర్వ్యూలో క్వశ్చన్ అవ్వచ్చు, మెయిన్స్లో అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చండి. దీంట్లో లెర్నింగ్కి సంబంధించి తీసుకున్న మెజర్స్ ఏంటి? గవర్నమెంట్ లెర్నింగ్ని ప్రమోట్ చేయడానికి తీసుకున్న మెజర్స్ ఏంటి అన్నది ప్రిలిమ్స్ క్వశ్చన్ అవ్వచ్చు. స్వయం పోర్టల్ అని ఇలా కొన్ని ఉన్నాయన్నమాట, అవి ప్రిలిమ్స్ క్వశ్చన్ అవ్వచ్చు. ఫస్ట్ ఇక్కడ గమనించాలి, లెర్నింగ్ అంటున్నాము. లెర్నింగ్ అంటే ఏంటండి ఇంతకీ? లెర్నింగ్ అంటే ఎలక్ట్రానిక్ మోడ్ ద్వారా లెర్నింగ్. ఆన్లైన్ క్లాసెస్ని మనం లెర్నింగ్కి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఆన్లైన్ క్లాసెస్ అన్నవి డైల్యూటెడ్ ఎడ్యుకేషన్ అంటున్నారు. కానీ మనం ఆన్లైన్ క్లాసులు వాడుకోవట్లేదా? ఇప్పుడు మీరు చూస్తున్న క్లాస్ ఏంటి? ఫిజికల్ క్లాసా, ఆన్లైన్ క్లాసే. అంటే ఆన్లైన్ క్లాస్కి అన్ని డిసడ్వాంటేజెస్ ఉండాల్సిన అవసరం లేదు. అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. అవునా కాదా అండి? అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఫస్ట్ ఆన్లైన్ లెర్నింగ్కి ఉన్నటువంటి ఫస్ట్ అడ్వాంటేజెస్ ఏంటి? డిస్టెన్స్ అన్నది మ్యాటర్ కాదు. మీరు జమ్మూ అండ్ కాశ్మీర్లో ఆర్మీలో పనిచేస్తూ కూడా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఉన్నారు. సో డిస్టెన్స్ అన్నది నెవర్ మ్యాటర్స్. రెండోది అఫోర్డబిలిటీ. ఇదే కూర్చొని మీకు క్లాస్లో చెప్పాలి ఇప్పుడు చెప్తున్నదే అంటే దానికి బిల్డింగ్ ఛార్జెస్ అని రకరకాలు ఉంటాయి, వాటితో ఫీజు ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. అవునా? సో అఫోర్డబిలిటీ ఇష్యూస్ అనేవి వస్తాయి, ఇంక్లూజన్ ఇష్యూస్ అనేవి వస్తాయి, కాస్ట్ ఎఫెక్టివ్నెస్. ఇప్పుడు ఈ వీడియోని రోజుకి 10,000 మంది చూస్తున్నారు. 10,000 మందికి క్లాస్ రూమ్లో కూర్చొని చెప్పాలంటే కష్టమా?
సో అలాగా. సో ఈ ప్లస్ ఇక్కడ మనకి వాడేటటువంటి మీడియమ్స్, కొన్ని యానిమేషన్స్, కొన్ని డయాగ్రామ్స్ ఇవి చూపించడం వల్ల ఈ పర్టికులర్ లర్నింగ్ అవుట్కమ్స్ అనేవి బెటర్గా కూడా ఉంటున్నాయి కొన్నిసార్లు. అవునా అండి? ఏదైనా డౌట్ ఉంది, టక్కున వీడియో ఓపెన్ చేసి చూసుకుంటున్నాము. ఇలాగా అడ్వాంటేజెస్ ఉన్నాయి. కానీ డిసడ్వాంటేజెస్ లేవా? ఉన్నాయి. ఏంటి? ఫిజికల్ ఇంటరాక్షన్ అనేది తగ్గుతుంది. మనకి ఎప్పుడైనా ఈ క్లాస్ ఉంది, మీకు డౌట్స్ వచ్చాయి, చిన్న డౌటే, అది అడగచ్చా అప్పటికప్పుడు? సో ఫిజికల్ ఇంటరాక్షన్ అనేది తగ్గుతుంది. ఇప్పుడు మనం నేర్చుకుంటున్నది మీ హైయర్ ఎడ్యుకేషన్ ఇవి అయిపోయిన తర్వాత ఇవి చూస్తున్నారు. కానీ స్కూల్ లెవెల్లోనే మనము ఈ లెర్నింగ్కి వెళ్తే, స్కూల్ అనేది జస్ట్ మనం కంటెంట్ నేర్చుకునే ప్లేస్ మాత్రమే కాదు. లీడర్షిప్ స్కిల్స్ కానివ్వండి, లైఫ్ స్కిల్స్ కానివ్వండి, ఇవన్నీ మనం ఆ ప్లేస్లో నేర్చుకుంటాం. సో ఫిజికల్ ఇంటరాక్షన్ అనేది తగ్గుతుంది. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోవాలి, టీచర్ స్టూడెంట్ ఇంటరాక్షన్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. అది డైరెక్ట్ ఇంటరాక్షన్ అయితే దాని నుంచి వచ్చేటటువంటి ఇంపాక్ట్ చాలా హ్యూజ్గా ఉంటుంది. మూడోది, ఎంతమందికి ఈ ఆన్లైన్ స్ట్రీమింగ్ ఇవన్నీ యూజ్ అవుతాయండి? అసలు పవర్ కనెక్షన్, ఇంటర్నెట్ కనెక్షన్, ఇక్కడ గ్యాప్స్ ఉన్నాయి లేదా? సో డిజిటల్ డివైడ్ అనేది ఇంకా ఉంది. అర్బన్ ఏరియాస్, మిడిల్ క్లాస్, సో ఇక్కడ అప్పర్ మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్, వీళ్ళు అఫోర్డ్ చేసినంతగా పువర్ పీపుల్ అఫోర్డ్ చేయగలరా? సో ఇవన్నీ కూడా మనకి డిసడ్వాంటేజెస్, ఇష్యూస్గా ఉన్నాయి. గవర్నమెంట్ అన్నది దీన్ని ఫ్యూచర్లో బెటర్ ఆల్టర్నేటివ్గా పరిగణించకూడదు, ఎందుకంటే డిసడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి. కానీ మరి దీన్ని ఇగ్నోర్ చేయొచ్చా? లేదు. దీన్ని లెవరేజ్ చేసుకుంటూ, అంటే అటు ఫిజికల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్తో పాటు ఆన్లైన్ ఈ లెర్నింగ్కి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. రెండు ఉండాలి. ఈ ఆర్టికల్లో ఫిజికల్కి ఎక్కువ ఓటింగ్ ఇచ్చారు. మనము ఆబ్జెక్టివ్గా ఆలోచించి చూస్తే రెండు ఇంపార్టెంటే. ఆల్రెడీ గవర్నమెంట్ అన్నది స్వయం పోర్టల్ని తీసుకొని వచ్చింది. రకరకాల పోర్టల్స్ అనేవి ఉన్నాయండి మనకి ఆల్రెడీ ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్కి, ఫ్రీ ఎడ్యుకేషన్ కల్పించేవి. సో మీరు ఇక్కడ జాయిన్ అవ్వి మీరు ఆన్లైన్లో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకోవచ్చు. సర్టిఫికేషన్ కూడా వస్తుందన్నమాట, అది వ్యాలిడ్గా కూడా ఉంటుంది. ఒకసారి చూసుకోండి. రైట్, ఇది ఆర్టికల్లో చెప్పింది. ఇక్కడ కూడా చూడండి, పిల్లలు అరుణాచల్ ప్రదేశ్లో ఇంటర్నెట్ ఇష్యూస్తో వీటన్నిటితో క్లాసెస్ని సరిగా యాక్సెస్ చేసుకోలేకున్నారు అంటున్నారు. ఇది ఒక ఎగ్జాంపులేనా? పవర్ సరిగా లేకుంటే ఈ పర్టికులర్ స్టూడెంట్ చూడండి, సోలార్ ఎనర్జీని వాడుకొని మరి క్లాసులు వింటున్నారు. డివైడ్స్ అనేవి ఉన్నాయి, డిజిటల్ డివైడ్స్ అనేవి ఉన్నాయి. ఇంకా ఈ డిజిటల్ డివైడ్స్, ఇంటర్నెట్ డివైడ్ ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఇలాంటి దాంట్లో పెద్ద ఇంపార్టెన్స్ అన్నది దానికి ఇస్తే, ఫిజికల్ ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేస్తే కష్టము. దాంతోపాటు ఇది ఉండాలి, అది మన స్టాండ్ అన్నమాట. ప్లస్ దీనికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచాలి, వద్దని చెప్పట్లా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచుకోవాలి. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, మేజర్ జనరల్ లెవెల్ టాక్స్ అనేవి కంటిన్యూ అవుతూనే ఉంటాయి LAC దగ్గర అని చెప్తున్నారనమాట. సో దాని తర్వాత బీజింగ్ అంటే ఇక్కడ చైనా యొక్క థింక్ ట్యాంక్ అన్నది ఆర్టికల్ 370 వల్ల టెన్షన్స్ పెరుగుతున్నాయి, దాన్ని తీసేయడం వల్ల అంటున్నారు. సో ఈ రెండు ఆర్టికల్స్ చూద్దామండి. చైనా రిలేటెడ్గా దీన్ని మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్లో చదువుకుంటాము. డైమెన్షన్ వచ్చేటప్పటికి ఇండియా చైనా రిలేషన్స్ అన్న కంటెక్స్లో చదువుకుంటాము. దీంట్లో లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ ఏమేమి నేర్చుకోవాలి? లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్కి వచ్చేటప్పటికి ఫస్ట్ అసలు ఇండియా చైనా బార్డర్ డిస్ప్యూట్ ఏంటి, ప్రతిరోజు చెప్తున్నవే, ఒకసారి అప్డేట్స్ కోసం ఇది చెప్తున్నాను. ఆ బార్డర్ డిస్ప్యూట్స్కి సంబంధించి డిస్ఎంగేజ్మెంట్ అంటే ఇద్దరు కూడా బార్డర్ నుంచి దూరం జరగడము, అది ఆల్రెడీ ప్రోగ్రెషన్లో ఉంది. టాక్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. CDS చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఎవరైతే అన్ని అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ముగ్గురిని కోఆర్డినేట్ చేస్తారో, సో ఆ పర్సన్ డిఫెన్స్ మినిస్ట్రీకి ఎప్పటికెప్పుడు బ్రీఫింగ్ ఇస్తూ ఉన్నారని చెప్తున్నారు. CDS గురించి మనకు తెలుసు కదా, ఈ ముగ్గురికి సంబంధించి వాళ్ళ యొక్క డెసిషన్స్ అవన్నీ కూడా డిఫెన్స్ మినిస్ట్రీతో డైరెక్ట్గా కోఆర్డినేట్ చేస్తారు. మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ మిలిటరీ అఫైర్స్ అనేటటువంటి ఒక డిపార్ట్మెంట్ క్రియేట్ చేయడం జరిగింది, దాన్ని ఈ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ హెడ్ చేస్తారు. మూడోది, ఆర్టికల్ 370ని మనం అబ్రిగేట్ చేయడానికి ఇప్పుడున్నటువంటి డిస్ప్యూట్కి ఉన్నటువంటి లింక్ ఏంటి, ఇది చూద్దాం. సో ఇక్కడ మనం గమనిస్తే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ లెవెల్లో టాక్స్ జరుగుతున్నాయని చెప్తున్నారు. LAC దగ్గర టాక్స్ కంటిన్యూ అవుతాయని చెప్తున్నారు. ఇక్కడ చూస్తే బీజింగ్ యొక్క థింక్ ట్యాంక్ అన్నది ఏదైతే ఉందో అది ఆర్టికల్ 370
దానికి సంబంధించి అంటున్నారు. ఏమైంది అసలు ఆర్టికల్ 370కి సంబంధించి? ఆర్టికల్ 370 తర్వాత ఈ లదాఖ్ యూనియన్ టెరిటరీలో మా మా పర్టికులర్గా ఉన్నటువంటి అక్సై చిన్ ప్రాంతాన్ని చూపించడము, దాన్ని మేము ఖచ్చితంగా ఎప్పటికైనా తీసుకుంటాము అని మన పార్లమెంట్లో మన హోమ్ మినిస్టర్ చెప్పడము, ఇవన్నీ కూడా టెన్షన్స్ని పెంచుతున్నాయి. అటు పాకిస్తాన్ యొక్క సావర్నిటీకి, ఇటు చైనా యొక్క సావర్నిటీకి ఇది భంగం కలిగించేలా ఉంది. అది కూడా మరి మాకు ఇబ్బందిగా ఉంది. యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఆల్రెడీ మేము ఈ విషయం గురించి కూడా మాట్లాడాము అన్నట్టుగా చెప్తున్నారనమాట. సో మనం దీన్ని కూడా ఒక వన్ ఆఫ్ ది రీజన్స్గా రాసుకోవచ్చు. ఇన్సెక్యూరిటీ, బార్డర్ దగ్గర ఇన్సెక్యూరిటీ అని చెప్తూ ఉంటారు. బట్ అది నిజమా కాదా అన్నది మనకు తెలుసు. అవునా, మన టెరిటరీస్ అన్నట్టుగా మనం చెప్పుకున్నాం. పిఓకే మన టెరిటరీ, అక్సై చిన్ మన టెరిటరీ అని మనం అంటున్నాం, లేదా అది మా టెరిటరీ అని వాళ్ళు అంటున్నారు. దీన్నే పర్సెప్షనల్ డిఫరెన్స్, చూసే దాంట్లో డిఫరెన్స్ అని చెప్తుంటాం. నెక్స్ట్ ఆర్టికల్ గమనించండి. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి పంజాబ్లో ఇప్పుడు వరి నాటే సీజన్ వచ్చేసింది. కానీ మైగ్రెంట్స్ అందరూ వాళ్ళ ఊర్లోకి వెళ్ళిపోయినారు. ఆ సందర్భంలో ఏ విధంగా అక్కడ మైగ్రెంట్ వర్కర్స్ లేని దాన్ని ఫిల్ చేయగలుగుతున్నారు అన్నది మనం ఇక్కడ తెలుసుకోవాలండి. దీన్ని మనం దేని కింద చదువుకుందాం? ఎకానమీలో అగ్రికల్చర్ కింద చదువుకుందాము. సోషల్ జస్టిస్లో మైగ్రెంట్స్ మరియు వాళ్ళ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అన్నది చదువుకుందాము. డైమెన్షన్ వచ్చేటప్పటికి మైగ్రేషన్ రిలేటెడ్ ఇష్యూస్, మైగ్రెంట్ క్రైసిస్ అన్నది చదువుకుందామండి. మనం గమనిస్తే ఇక్కడ మైగ్రెంట్ ఇష్యూస్ అని చదువుకుంటాం. మనకి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది గ్రీన్ రెవల్యూషన్, హరిత విప్లవం తర్వాత ఏమైంది, ఎస్పెషలీ హర్యానా, పంజాబ్, వెస్ట్రన్ యూపీ ఈ ప్రాంతాల్లో వాళ్ళకి పంట దిగుబడి అనేది ఎక్కువగా రావడం మొదలుపెట్టింది. ఎందుకని? హై ఈల్డింగ్ వెరైటీస్ ఇవన్నీ వాడుకోవడము, వీటన్ ఫర్టిలైజర్స్, క్యాపిటల్ ఉండడం, ఇవన్నీ రకరకాల ఫ్యాక్టర్స్ వల్ల. అయితే ఈ కంటెక్స్లో లార్జ్ స్కేల్లో లేబర్ అనేది అవసరమైంది. ఎస్పెషల్గా పంట నాటాలి, ఇదంతా కూడా లేబర్ ఇంటెన్సివా కాదా? సో ఈ లేబర్ ఇంటెన్సివ్ యాక్టివిటీ కోసం వాళ్ళు వేరే ప్రాంతాల నుంచి, ఎస్పెషల్గా బీహార్, ఛత్తీస్గఢ్, ఎంపీ, జార్ఖండ్ ఇక్కడి నుంచి లేబర్స్ని తెచ్చుకునే వాళ్ళు అనమాట. మరి రీసెంట్గా ఏమైంది? మైగ్రెంట్స్ అందరూ తిరిగి వెళ్ళిపోయారు. వాళ్ళు ఇప్పుడు మేము వెనక్కి రావాలంటే మాకు పెంచాలి, జీతాలు పెంచండి, వేజెస్ పెంచండి, అప్పుడు వస్తామన్నట్టుగా డిమాండ్ చేస్తున్నారు. సో వేజెస్ పెంచి, ట్రాన్స్పోర్టేషన్ ఇచ్చి, అకామిడేషన్ ఇచ్చి మరీ తెచ్చుకుంటున్నారు. ఆ విధంగా ఉంది సిచ్యువేషన్ అక్కడ అని చెప్తున్నారు. సో ఇక్కడ లెర్నింగ్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే రెమ్యునరేటివ్ వేజెస్, తక్కువ వేజెస్ వస్తాయి అని చెప్పి తక్కువ వేజెస్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు రెమ్యునరేటివ్ వేజెస్ ఇచ్చి అక్కడ ఉండే వాళ్ళని తెచ్చుకుంటున్నారు. అది ఇక్కడ మనం నేర్చుకునే పాయింట్ అండి. అర్థమైందా ఎంత ఇంపార్టెంటో మైగ్రెంట్స్? సో స్లోగా వెనక్కి తెచ్చుకుంటున్నారు. అక్కడుండే మైగ్రెంట్స్కి కూడా ఇది మంచి ప్రపోజిషన్, డబ్బులు వస్తున్నాయి, ఊర్లో ఉంటే డబ్బులు రావట్లేదు. సో ఎలాగ వాళ్ళే బస్సులు అన్నీ అరేంజ్ చేస్తున్నారు కాబట్టి తెచ్చుకుంటున్నారనమాట. కానీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఏమవుతుందో చెప్పండి? టెక్నాలజీతో రీప్లేస్ చేసుకునే అవకాశం ఉందా లేదా? లేబర్ ఎక్కడైతే అవసరమో అక్కడ టెక్నాలజీ కనుక ఉంటే దాన్ని టెక్నాలజీతో రీప్లేస్ చేసుకునే అవకాశం ఉంది. కానీ మనకి లేబర్ ఇంటెన్సివ్ ఏరియాస్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంప్లాయ్మెంట్ ఇంపార్టెంట్. సో లేబర్నే ఎంప్లాయ్ చేసుకునే విధంగా చర్యలు చేపట్టాలి స్టేట్ గవర్నమెంట్స్ అన్నవి చూసుకొని. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆర్బీఐ యొక్క రిజర్వ్స్, ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అన్నవి $8 బిలియన్ అన్నవి పెరగడం వల్ల $500 బిలియన్ మార్క్ని ఫస్ట్ టైం క్రాస్ అయింది అని చెప్తున్నారు. దీన్ని మనం దేంట్లో చదువుకుందామండి? ఎకానమీలో చదువుకుందాము. డైమెన్షన్ వచ్చేటప్పటికి ఎక్స్టర్నల్ సెక్టార్ అని అంటాము. సో ఈ ఎక్స్టర్నల్ సెక్టార్లో మనకి ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అన్నటువంటిది ఏంటి, దాని మీనింగ్ ఏంటో ఒకసారి మనం చూద్దామండి. ఫస్ట్ వచ్చేటప్పటికి ఇదిగోండి, ఇక్కడ ఫారెక్స్ రిజర్వ్స్ అంటున్నారు కదా, ఈ ఫారెక్స్ రిజర్వ్ మీనింగ్ ఏంటి? రెండవది, అది ఎందుకు ఫారెక్స్ రిజర్వ్ బఫర్ అన్నది ఎందుకు పెరగడం జరిగింది, దానికి రీజన్స్ ఏంటి? సరే, ఈ ఫారెక్స్ రిజర్వ్స్ ఎక్కువ ఉంటే దాని యొక్క ఇంపాక్ట్ ఏముంటుంది? ఇంతకీ ఈ ఫారెక్స్ రిజర్వ్స్ని మెయింటైన్ చేసేటటువంటి ఆ అథారిటీ ఎవరు? ఇవి మనం తెలుసుకోవాలి. ఇవన్నీ కూడా మనం ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటామన్నమాట. ఇవన్నీ కూడా ఫారెక్స్ రిజర్వ్స్ గురించి ప్రిలిమ్స్లో అడగచ్చు. ఫస్ట్ ఇక్కడ ఏం చెప్తున్నారో చూడండి. ఆర్బీఐ యొక్క ఫారెక్స్ రిజర్వ్ అన్నది $500 బిలియన్ పెరిగింది అని చెప్తున్నారు. ఇదిగో 500.02 బిలియన్ అన్నది వచ్చింది. లాస్ట్ వీక్లోనే $8.4 బిలియన్ అన్నవి ఇండియా రిసీవ్ చేసుకోవడం జరిగింది అని చెప్తున్నారనమాట. ఇదిగోండి, ఇండియా అన్నది ఫారెక్స్ రిజర్వ్స్ అన్నవి 40% అన్నది పెరిగింది ఈ 2020లో, అంటే ఈ 5 నెలల్లో.
రూపీ వాల్యూ ఏమో తగ్గిపోయినప్పటికీ కూడా ఇది పెరుగుతూ ఉంది అన్నారు. ఎందుకు పెరుగుతుందో అసలు ఈ ఫారెక్స్ రిజర్వ్ అంటే ఏంటో చూద్దామండి. ఇది మన ఇండియా అనుకుంటే, ఇండియాలో ఒకరితో ఒకరు ట్రాన్సాక్షన్స్ జరుపుకునేటప్పుడు మనం రూపీస్లోనే ట్రాన్సాక్షన్స్ జరుపుకుంటాం, అవునా? కానీ మనం వేరే కంట్రీ నుంచి కొనుక్కుంటున్నాము. ఈ కంట్రీకి మన కంట్రీతో ఏదైనా గూడ్స్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నప్పుడు ఇక్కడ మన రూపీస్ కాదు, డాలర్స్ కానివ్వండి లేదా ఏదైనా ఫారిన్ కరెన్సీతోనే చెల్లించాలి, అవునా? సో ఈ ఫారిన్ కరెన్సీతో మనం చెల్లిస్తాం అన్నమాట. మరి ఈ ఫారిన్ కరెన్సీ చెల్లించాలి అంటే ఎవరు చెల్లిస్తారు? మనం రూపీస్లో ఇస్తే ఆర్బీఐ అన్నది ఈ ఫారిన్ రిజర్వ్స్ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు నేను ఈ కంపెనీకి చెల్లించాలనుకోండి, ఇక్కడికి ఆర్బీఐ అంటే డైరెక్ట్ నేను ఆర్బీఐకి వెళ్ళాల్సిన అక్కర్లా, వేరే బ్యాంకుల ద్వారా ఆర్బీఐకి వెళ్తాయి. ఆర్బీఐ వేరే బ్యాంకుల ద్వారా ఆ కంట్రీలో ఉన్న మర్చెంట్కి ఆ మనీని ట్రాన్స్ఫర్ అయ్యేలాగా చేస్తుంది. ఆర్ మనకు వస్తుంటే ఇప్పుడు ఆర్బీఐ త్రూ బ్యాంక్స్ వస్తాయి, అది మనకి ఇక్కడ రూపీస్లో రీచ్ అవుతుంది. ఇలాగ జరుగుతున్నప్పుడు ఇక్కడ ఆర్బీఐ ఒక అకౌంట్ మెయింటైన్ చేస్తుంది, దాన్నే ఫారెక్స్ అకౌంట్ అని అంటారు. ఈ ఆర్బీఐ దగ్గరికి వచ్చేటటువంటి వాటన్నిటిని డాలర్స్లో పెట్టుకుంటుంది, డాలర్స్ యూరోస్ వీటన్నిటిలో ఇచ్చేటప్పుడు రూపీస్లో ఇస్తుంది. ఇలాగ మనకు వచ్చేది ఎక్కువ ఉంది మనం ఖర్చు పెట్టేదానికంటే ఆ రిజర్వ్ని ఫారెక్స్ రిజర్వ్ అంటారు. ఫారెక్స్ రిజర్వ్ తరుగుతూ ఉంది అంటే మన దగ్గర నుంచి వెళ్ళేది ఎక్కువ ఉన్నట్టు, పెరుగుతూ ఉంది అంటే మన దగ్గర నుంచి వచ్చేది ఎక్కువగా ఉన్నట్టు. దీంట్లో ఓవరాల్గా మనకి మిగులు $500 బిలియన్ మనకి ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అనేవి ఉన్నాయి. దాంట్లో ఎందుకున్నాయి? వన్ ఆఫ్ ద రీజన్స్ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన కంట్రీలోకి వచ్చినప్పుడు డాలర్స్ని తీసుకొస్తారు, డాలర్స్ కానీ ఫారిన్ కరెన్సీని వెళ్ళేటప్పుడు మళ్ళీ అవే తీసుకెళ్తారు. బట్ ప్రస్తుతానికి ఎఫ్పిఐ ఎక్కువగా రావడం వల్ల ఇండియాకి దీని విలువ పెరిగింది. ప్లస్ మనం ఇంతకుముందు ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు ఎక్కువ మనీ పే చేసేవాళ్ళం. ఇప్పుడు ఆయిల్ ప్రైసెస్ పడిపోయాయా పెరిగాయా? మనకి పెరిగాయి, కానీ ఇంటర్నేషనల్గా ఆయిల్ ప్రైసెస్ పడిపోయాయి కదా. ఇండియాలో ట్యాక్స్లు ఎక్కువ వేయడం వల్ల మనకి ఏం పెద్దగా పడిపోయిన ధరలు కనిపించట్లా, కానీ ఆయిల్ ప్రైస్ అయితే పడిపోయాయి. దానివల్ల కూడా మనం తక్కువ పే చేస్తుండడంతో మన దగ్గర ఫారెక్స్ రిజర్వ్స్ పెరిగాయి. అది ఇక్కడ రీజన్ అనమాట. ఇవాళ లాస్ట్ ఆర్టికల్ చూడండి, రన్ టు ద మూన్ అనేటటువంటి ఒక ఇనిషియేటివ్ అనమాట. దీని కింద ఏం చేస్తున్నారు? దీని కింద మనకి జూన్ 20 నుంచి జూలై 20 వరకు, జూలై 20న మనకి మూన్ మీద అడుగు పెట్టడం జరిగిందనమాట. జూలై 21 రోజున మనకి అపోలో మిషన్ ద్వారా మూన్ మీద అడుగు పెట్టడం జరిగింది. మరి ఆ రోజుని కమమరేట్ చేస్తూ ఈ నెల రోజుల పీరియడ్లో ఫండ్ని రైజ్ చేయడం అనమాట. ఫండ్ రైజ్ చేస్తూ కొన్ని వేల మంది అథ్లీట్స్ రన్నర్స్ అందరూ కూడా రన్లో పార్టిసిపేట్ చేయడము. 3,84,000 కిలోమీటర్స్ అప్రాక్సిమేట్గా, అది మూన్కి అర్త్కి ఉన్నటువంటి డిస్టెన్స్ అనమాట. అంత దూరం అందరూ కలిసి ఈ నెల రోజుల్లో కవర్ చేయాలి. దానికి సంబంధించి ₹100 నామినల్ ఛార్జ్ అనమాట. మరి దాని నుంచి వచ్చే మనీని స్పోర్ట్స్ అకాడమీస్, స్పోర్ట్స్ ట్రైనర్స్ వీళ్ళందరికీ కూడా COVID-19 వల్ల, లాక్డౌన్ వల్ల మనీ అనేది ఉండట్లేదు, వాళ్ళకి హెల్ప్గా ఈ పర్టికులర్ ఫండ్ అనేది రైజ్ చేయడం జరుగుతుంది. సరే, ఇప్పుడు 12th సంబంధించిన ఆర్టికల్స్ చూద్దామండి. ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి పాపులేషన్ రిస్క్. చాలామంది పాపులేషన్ రిస్క్లో ఉన్నారని చెప్తున్నారు. దాంట్లో స్లమ్ పాపులేషన్ స్పెసిఫిక్గా రిస్క్లో ఉన్నారు అన్నట్టుగా మన ICMR, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ చెప్పడం జరిగింది. దీన్ని మనం సోషల్ జస్టిస్లో హెల్త్ మరియు హెల్త్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ కింద చదువుకుంటాము. ఇక్కడ డైమెన్షన్ వచ్చేటప్పటికి COVID-19 మరియు దాని యొక్క ఇంపాక్ట్ అన్నమాట. ఎందుకు స్లమ్స్ అనేవి ఎక్కువ వల్నరబుల్గా ఉన్నాయని చెప్తున్నారు? పాపులేషన్ డెన్సిటీ. స్లమ్స్లో ఉండేటటువంటి స్లమ్ యొక్క క్యారెక్టరిస్టిక్ ఏంటంటే, అసలు స్లమ్ అని ఎలా అంటాము? మినిమం బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ లేకుండా హై డెన్సిటీ ఉన్నటువంటి పీపుల్ అక్కడ నివసించడాన్ని స్లమ్ అని అంటారనమాట. డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఎక్కువ ఉండడం వల్ల మనం దాన్ని స్లమ్గా క్యారెక్టరైజ్ చేస్తాము. ప్లస్ అక్కడ ఉండేటటువంటి హైజీన్ కండిషన్స్ కూడా ప్రాపర్గా ఉండవు, కాబట్టి ఇక్కడ ఉండేటటువంటి పీపుల్ ఎక్కువగా COVID-19 బారిన పడచ్చు అన్నట్టుగా ICMR చెప్పడం జరిగింది. దాంతోపాటు అందుకే అక్కడ టెస్టింగ్స్ ఎక్కువ చేయాలి, టెస్టింగ్ తక్కువ చేస్తూ ఉంటే మనం ఫెయిల్ అయినట్టే, టెస్టింగ్ అనే దాన్ని పెంచుకోవాలి అన్నట్టుగా ICMR చెప్పడం జరిగింది. అయితే ఈ మన డిసీజ్ ఏదైతే ఉందో అది స్లోగా స్ప్రెడ్ అవ్వడానికి లాక్డౌన్ అనేది ఉపయోగపడింది అన్నట్టుగా ICMR చెప్తుందన్నమాట ఇక్కడ. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, IIT మద్రాస్ అన్నది నేషనల్ ఇన్స్టిట్యూషన్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్లో
టాప్లో నిలవడం జరిగింది అని అంటున్నారు. మరి ఇది ఏంటో, అసలు దానికి సంబంధించిన విషయం ఏంటో చూద్దాం. సోషల్ జస్టిస్లో ఎడ్యుకేషన్ అనేటటువంటి కాన్సెప్ట్ కింద చదువుకుంటామండి. డైమెన్షన్ వచ్చేటప్పటికి హైయర్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియాలో హైయర్ ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉంది, ఆ హైయర్ ఎడ్యుకేషన్ ఫీల్డ్లో గవర్నమెంట్ తీసుకున్నటువంటి మెజర్స్ ఏంటి అన్నటువంటి కంటెక్స్లో మనం దీన్ని చూస్తాము. దీని యొక్క లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ ఏమేమి ఉన్నాయి? ఒకటి వచ్చేసి అసలు ఈ ఎన్ఐఆర్ఎఫ్ అంటే ఏంటి? నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్. దీన్ని పబ్లిష్ చేసేటటువంటి అథారిటీ ఎవరు? దీనివల్ల ఉపయోగం ఏముంది పబ్లిష్ చేసింది, దీనివల్ల యూజెస్ ఏంటి? ఈ 3 విషయాలు మనం తెలుసుకుందామండి. ఇవన్నీ కూడా మనకి ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో ఇంపార్టెంట్ అండి. ప్రిలిమ్స్లో ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ గురించి అడగచ్చు అనమాట. సో దీంట్లో ఏమేమి కాంపోనెంట్స్ ఉంటాయి అలాగనమాట. ఫస్ట్ ఎన్ఐఆర్ఎఫ్ నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ అని అంటాము. ఇది ఒక మెథడాలజీని సెట్ చేస్తుంది. దేనికి? కంట్రీలో ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ని ర్యాంక్ చేయడం కోసం. ఇది మనకు ఒక కోర్ కమిటీ అనేది ఉంటుంది, సెటప్ MHRD. ఇది సెటప్ చేసినటువంటి కోర్ కమిటీ యొక్క రికమెండేషన్స్ ద్వారానే దీన్ని తీసుకొని రావడం జరిగింది. దీంట్లో ప్రతి కాలేజ్ ఇన్స్టిట్యూషన్స్, వీటికి హైయర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో టీచింగ్ లెర్నింగ్ రిసోర్సెస్ ఎలా ఉన్నాయి, రీసెర్చ్ ప్రొఫెషనల్ ప్రాక్టీసెస్ ఎలా ఉన్నాయి, గ్రాడ్యుయేషన్ అవుట్కమ్స్ ఎలా ఉన్నాయి, అవుట్ రీచ్ ఇంక్లూజివిటీ ఎలా ఉంది, పియర్ పర్సెప్షన్ ఎలా ఉంది, ఈ 5 పారామీటర్స్ని బేస్ చేసుకొని ఇన్స్టిట్యూషన్స్కి ర్యాంకింగ్స్ ఇవ్వడం మొదలుపెట్టారు. ఇలా ఇన్స్టిట్యూషన్స్కి ర్యాంకింగ్స్ ఇవ్వడం మొదలుపెట్టిన వాటిలో ఓవరాల్ ర్యాంకింగ్స్లో ఓవరాల్గా చూసుకుంటే ఐఐటి మద్రాస్ అనేది ఫస్ట్ పొజిషన్లో, IISc బెంగళూరు సెకండ్ పొజిషన్లో, IIT ఢిల్లీ థర్డ్ పొజిషన్లో ఉన్నాయి. అలా కాకుండా ఓవరాల్గా కాకుండా యూనివర్సిటీ లెవెల్ ర్యాంకింగ్స్, ఇంజనీరింగ్ సెక్టార్లో ర్యాంకింగ్స్, మేనేజ్మెంట్ సెక్టార్లో ర్యాంకింగ్స్, కాలేజెస్ స్పెసిఫిక్గా ర్యాంకింగ్స్, ఫార్మసీ సెక్టార్లో ర్యాంకింగ్స్, మెడికల్ సెక్టార్, ఆర్కిటెక్చర్, లా, డెంటల్, ఈ అన్ని కేటగిరీస్ అంటే ఓవరాల్గా మనకి 9 కేటగిరీస్లో ఇండివిజువల్గా మళ్ళీ ర్యాంక్స్ ఇస్తూ వాటన్నిటిలోనూ టాప్ ఇన్స్టిట్యూషన్స్ ఏంటి అన్నది ఎవరు రిలీజ్ చేశారు? మినిస్ట్రీ ఆఫ్ HRD హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్. దీనివల్ల ఏమవుతుంది? ర్యాంకింగ్ ఇచ్చారు, ఏంటి దీని ఉపయోగం? ఒకటి, కాంపిటేటివ్నెస్ పెరుగుతుంది. మేము ఇంత కాంపిటేటివ్, మాది బెస్ట్ కాలేజ్ అని చెప్పుకోవడానికైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాటన్నిటిని పెంచుకుంటారు, అవునా? రెండవది, దీన్ని ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎమినెంట్ స్టేటస్ అనేటటువంటి స్టేటస్ ఉంటుందండి. అంటే గవర్నమెంట్ అన్నది 20 ఇన్స్టిట్యూషన్స్ని ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ఎమినెంట్ స్టేటస్గా ఇచ్చి వాటికి అటానమీ పెంచుతుంది. అలాంటి ఇన్స్టిట్యూషన్స్ని గుర్తించేందుకు ఈ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ని కేటగిరీ వైజ్గా గవర్నమెంట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అందువల్ల ఈ 2 కూడా మనకి ఇంపార్టెంట్. మనం లాస్ట్ డే QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ చదువుకున్నాం, గుర్తుందా? అదేమో వరల్డ్ వైడ్గా, ఇదేమో ఇండియా వైడ్గా. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి గాంధీస్ మండేలాస్ కింగ్స్ ఆఫ్ టుడే అంటున్నారు. సో వాళ్ళు ఇప్పుడు ఉంటే వాళ్ళు మనకేం అడ్వైజ్ ఇస్తారు, వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు అన్న దాని గురించి ఆర్టికల్ అండి. ఇలాంటి వాటిని మనం ఎస్సేలో ఇలాంటివి వస్తూ ఉంటాయండి. అటు గ్రూప్ 1లో కానివ్వండి, ఇటు సివిల్స్లో కానివ్వండి, ఎస్సే పర్స్పెక్టివ్లో మనం చూసుకోవచ్చు. దీన్ని మనం ఇండియన్ సొసైటీ అన్నటువంటి దాని కింద చూద్దాం. ఓవరాల్గా వరల్డ్ వైడ్గా జరుగుతున్న మూమెంట్స్ని కూడా మనం దీంట్లో కవర్ చేస్తాము. దీంట్లో మనం చూస్తే ఇప్పుడున్నటువంటి డిస్క్రిమినేషన్స్, అసలు ఏ విధంగా ఇండియన్ సొసైటీ, ఓవరాల్ వరల్డ్ సొసైటీ అనేది ముందుకెళ్తుంది అన్న కంటెక్స్లో చదువుకుంటాము. లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ వచ్చేసి, ఒకవేళ ఇలాంటి లీడర్స్ గాంధీజీ, నెల్సన్ మండేలా, మార్టిన్ లూథర్ కింగ్, వీళ్ళందరూ కూడా దేనికి ఫేమస్ అండి? వీళ్ళందరూ కూడా దేనికి ఫేమస్? నాన్ వైలెన్స్ మరియు నాన్ వైలెంట్ మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు చేసినవి, వాటికి వీళ్ళు ఫేమస్ అన్నమాట. గాంధీజీ ఇండియాలో, నెల్సన్ మండేలా సౌత్ ఆఫ్రికాలో, మన మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ మరి మన అమెరికాలో. వీళ్ళందరూ కూడా సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్స్ చేశారు. మరి వాళ్ళు ఇప్పుడున్న పరిస్థితిని ఎలా చూస్తారు ఏంటి అన్నదే ఇక్కడ ఉన్నటువంటి ఆర్టికల్. ఇప్పుడు మన ప్రపంచం మొత్తం కూడా కోవిడ్-19తో మన అందరం కూడా అదొక పెద్ద సవాలుగా మారింది. కానీ డిస్క్రిమినేషన్స్, ఇంకా రేషియల్ డిస్క్రిమినేషన్స్, జెండర్ డిస్క్రిమినేషన్స్, కాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్స్, రిలీజియస్ ఇవన్నీ పెరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో ఇంటాలరెన్స్, వైలెన్స్
వైలెన్స్, ఎస్పెషల్గా వీకర్ పీపుల్ మీద వైలెన్స్ అన్నది పెరుగుతూ వస్తున్నటువంటి సందర్భం. ఇలాంటి టైంలో మరి మన ముగ్గురు లీడర్స్ కూడా ఏం చెప్తారు, దీనికోసమా మేము అప్పుడు ఇచ్చినటువంటి మా స్పిరిట్ అంటే ఇక్కడ మా యొక్క సందేశం ఏదైతే ఉందో దాన్ని పాటించట్లేదు ఇప్పుడున్నటువంటి దాంట్లో అని వాళ్ళు చూసి అది పెయిన్గా ఫీల్ అవుతారు. కానీ ఇప్పుడు చూడండి, పీస్ఫుల్ ప్రొటెస్ట్లకు వచ్చారు, అవునా? పీస్ఫుల్ ప్రొటెస్ట్లు జరుగుతూ ఉన్నాయి, జరగట్లేదా? అన్నీ వైలెంట్గానే ఉన్నాయా? పీస్ఫుల్ ప్రొటెస్ట్లు అనేవి వస్తున్నాయి. ఒక లీడర్ లేకున్నా కూడా పీపుల్ ఆర్గనైజ్డ్గా మూమెంట్స్ చేయడము, ఇవంతా కూడా ఒక రే ఆఫ్ హోప్, అంటే మనకు ఒక ఫ్యూచర్ మీద ఒక రే ఆఫ్ హోప్, ఒక ఆశాజనకంగా ఉన్నాయి అన్నట్టుగా చెప్తున్నారు. ఇక్కడ మనము ఈ ముగ్గురు లీడర్స్ని ఎందుకు తీసుకున్నామంటే ఆర్టికల్లో రాశారు కాబట్టి. ఇన్ జనరల్ మీరు ఏ లీడర్ని తీసుకున్నా వాళ్ళ యొక్క ఐడియాస్ ఏంటి, వాళ్ళు దేనికోసం వాళ్ళు పోరాడడం జరిగింది, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎలా ఉంది, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళ ఐడియాస్ ఏ విధంగా రిలవెంట్, చాలా ఇంపార్టెంట్ అండి, గమనించండి. వాళ్ళ ఐడియాస్ అన్నవి ఏ విధంగా రిలవెంట్ అన్న క్వశ్చన్స్ అడిగేదానికి ఛాన్స్ ఉంటుంది. రిలవెన్స్ ఆఫ్ గాంధీజీస్ ఐడియాస్, రిలవెన్స్ ఆఫ్ సర్దార్ పటేల్స్ ఐడియాస్, ఇట్లా అడుగుతూ ఉంటారనమాట ఎథిక్స్లోను ఎస్సేలోను. సో అలాంటప్పుడు ఒకసారి ఈ ఆర్టికల్ రాసిన విధానాన్ని గమనించండి, మనకి ఎస్సే ఎలా రాయాలన్నది తెలుస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి క్వైట్ డిప్లొమసీకి ఇది టైం అని అంటున్నారు. క్వైట్ డిప్లొమసీ అంటే ఏంటి, ఒకసారి చూద్దామా? రైట్, దేంట్లో చదువుకుందామండి, ఇంటర్నేషనల్ రిలేషన్స్లో చదువుకుందాము. డైమెన్షన్ వచ్చేటప్పటికి ఫారిన్ పాలసీలో డిప్లొమసీ అన్నది ఎంతవరకు రోల్ ప్లే చేస్తుంది, ఆ డిప్లొమసీలో క్వైట్ డిప్లొమసీ అంటున్నారు. పేరులోనే ఉంది, క్వైట్ అంటే కామ్గా, డిప్లొమసీ దౌత్యపరంగా మాటలు అనేవి ఏవైతే ఉంటాయో అవి క్వైట్గా జరగాలి అని చెప్పేసి. ఇంతకుముందు కూడా ఇండియా చైనా కానివ్వండి, ఇండియా నేపాల్ మధ్యలో బార్డర్ డిస్ప్యూట్స్ వచ్చాయి. కానీ మనం ఏ విధంగా చేసుకున్నాము, ఇప్పుడు సోషల్ మీడియా ఇవన్నీ పెరగడంతో పీపుల్ యొక్క ఎమోషన్స్, ఇదిగో చైనా ఇది చేస్తుంటే అది మనం చేయట్లేదు, ఇలాగా రకరకాల ఆర్గ్యుమెంట్స్ వస్తున్నాయి. కానీ ఇంటర్నేషనల్గా వీటిని సాల్వ్ చేసుకునేటప్పుడు దౌత్యపరంగా చాలా కాంప్లెక్స్ ఇష్యూస్, అలాంటి టైంలో ఒకరినొకరు క్రిటిసైజ్ చేసుకోవడం, మీడియా దాన్ని పెద్ద చేయడం, దాని ప్లేస్లో క్వైట్ డిప్లొమసీని ఫాలో అవ్వాలి. 2017లో కానివ్వండి, 2014లో కానివ్వండి, ఇండియా చైనా మధ్య ఈ కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు అప్పుడు మనం అలానే సాల్వ్ చేసుకున్నాం. ఇక్కడ ఉన్న డీటెయిల్స్ అన్నీ అక్కర్లేదండి, ఓవరాల్ కాన్సెప్ట్ ఏంటో తెలుసుకోవాలి. మనం దాన్ని ఎక్కడ ఎగ్జామ్లో వాడుకోము, గమనిస్తున్నారా? ఓవరాల్ కాన్సెప్ట్ ఇది, క్వైట్ డిప్లొమసీ మీనింగ్, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, దీనివల్ల బైలేటరల్గా డ్యామేజెస్ అనేవి తగ్గుతాయి. నిదానంగా కూర్చొని మాట్లాడుకుంటే బైలేటరల్గా డ్యామేజెస్ తగ్గుతాయి. అలా కాకుండా మీడియా చూస్తుంది, పొలిటికల్ ఇంపాక్ట్ ఉంటుంది దీనివల్ల అని చెప్పి నోటుకొచ్చింది మాట్లాడడం కరెక్ట్ కాదు. నేపాల్కైనా, ఇండియాకైనా, చైనాకైనా, ఎవరికైనా అది ఇక్కడ చెప్తున్నటువంటిది. ఇదిగోండి ఇక్కడ చూడండి. సో నేపాల్ ఏమో రెచ్చగొడుతూ ఉంటే మనం మాత్రం ఇండియా నేపాల్ ఎప్పటి నుంచో మంచి ఫ్రెండ్స్ అన్నట్టుగా మనం మాట్లాడుతున్నాం. కల్చరల్గా, సివిలైజేషనల్గా లింక్స్ అనేవి ఉన్నాయి అని. ఎందుకని, గొడవ అనేది ఇంకా పెద్దదవ్వకుండా పీస్ఫుల్గా సాల్వ్ చేసుకోవాలి కాబట్టి ఈ విధంగా మనం మాట్లాడుతున్నాం అన్నమాట. ఇక్కడ మనకు ఒక పాలసీ ఉందండి, నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ అనేటటువంటిది మన ఇండియా యొక్క ఫారిన్ పాలసీలో పెద్ద ఇంపార్టెంట్ కాంపోనెంట్ అన్నమాట. నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ అంటే ఏంటి, మన యొక్క పొరుగు దేశాలు ఏవైతే ఉన్నాయో వాటికి మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాము మన యొక్క ఫారిన్ పాలసీలో అని చెప్పేసి. మరి చైనా, నేపాల్ ఇవన్నీ కూడా మన నైబర్హుడ్ ఫస్ట్ పాలసీలో ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన కంట్రీస్. దాని ప్రకారం మేము మా యొక్క డిస్ప్యూట్స్ని బైలేటరల్గా పీస్ఫుల్గా సాల్వ్ చేసుకుంటాము, మా యొక్క నైబర్స్కి మేము ఇంపార్టెన్స్ ఇస్తాము అన్నట్టుగా గవర్నమెంట్ ఇండికేషన్గా ఈ విధంగా చెప్పడం జరిగిందనమాట. మనకు తెలుసు కదా ఇండియా నేపాల్ మధ్యలో ఏమేమి కాన్ఫ్లిక్ట్ జరుగుతుందో తెలుసా. మనం దాని గురించి ఒక సపరేట్ కంప్లీట్ వీడియో అనేది కూడా చేయడం జరిగింది. ఒక్కసారి మనకి ఉన్నటువంటి వీడియోస్ సెక్షన్స్లో స్పెసిఫిక్గా వీడియోస్ చేశాం కదా, అవి చూసుకోండి. నెక్స్ట్ ఆర్టికల్ గమనించండి, వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నది లాంగ్ టర్మ్లో ఫీజిబులేనా. ఇప్పుడు చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు కదా, అది ఫీజిబులేనా అన్నట్టుగా అడుగుతున్నారు. దీన్ని మనం దేని కింద చదువుకోవచ్చు, గవర్నాన్స్ కింద చదువుకోవచ్చు. డైమెన్షన్ వచ్చేటప్పటికి వర్క్ కల్చర్, అసలు వర్క్ కల్చర్స్ అనేవి ఎలా ఉన్నాయి మన ఇండియాలో అన్నది మనం గమనించి చూస్తాం. దీన్ని ఎథిక్స్లో చదువుకోవచ్చండి, గవర్నాన్స్లోనూ చదువుకోవచ్చు. ఎథిక్స్ అండ్ గవర్నాన్స్ రెండిట్లోనూ చదువుకుంటాం. వర్క్ కల్చర్ అంటే ఇక్కడ ఏంటి, వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఏంటండి, మనం ఏదైతే వర్క్ చేస్తామో దాన్ని వర్క్ ఫ్రమ్ హోమ్ చేయొచ్చు. ఎలాంటి వర్క్స్ని వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి ఎక్కువ వీలవుతుంది,
వేటినైతే ఎప్పటికప్పుడు రియల్ టైంలో అప్డేట్స్ ఇస్తూ ఉంటామో, అంటే దానికి ఇంటర్నెట్ ఫెసిలిటీస్ ఉండాలా, బేసిక్ కంప్యూటర్ ఫెసిలిటీస్ అయితే కంపల్సరీగా ఉండాలా. సో ఇలా వర్క్ ఫ్రమ్ హోమ్కి ఇలాంటివన్నీ ఉండాలి. కానీ వర్క్ ఫ్రమ్ హోమ్లో రిసోర్సెస్ లిమిటెడ్గా ఉన్నప్పుడు దాన్ని ఇండియాలో స్పెసిఫిక్గా చూసుకుంటే దానివల్ల జెండర్ డివిజన్స్ ఇంకా పెరగచ్చు. ఇంట్లో వర్క్ చేసుకుంటూ అక్కడ వర్క్ చేయాల్సి ఉంటుంది. సో జెండర్ డివిజన్స్ పెరగచ్చు. దాంతోపాటు కొన్ని వైట్ కాలర్ జాబ్స్, బ్లూ కాలర్ జాబ్స్ అంటారండి. వైట్ కాలర్ జాబ్స్కి ఎస్పెషల్గా మేనేజర్ లెవెల్లో ఇలా ఉన్న వాటికి వెబినార్స్ అని ఇవన్నీ వాళ్ళకి కుదురుతుంది. కానీ నార్మల్ వర్కర్స్కి ఇది కుదురుతుందా? కుదరకపోవచ్చు. సో వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నది కంటిన్యూ అవుతుంది ఫ్యూచర్లో ఇప్పుడున్న మూమెంట్. ఎందుకంటే బెనిఫిషియల్ కదా అండి. వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ఎంత కాస్ట్ తగ్గుతుంది, ట్రావెలింగ్ కాస్ట్ తగ్గుతుంది, దాని ఎన్విరాన్మెంట్కి కానివ్వండి, కంపెనీకి కానివ్వండి యూజ్. వర్క్ స్పేస్ అన్నది మిగులుతుందా లేదా? ఎక్కువ మంది వర్క్ చేయాల్సిన అవసరం లేదు. బట్ కొన్ని కన్స్ట్రెయింట్స్ ఉన్నాయి. మనకి కోఆపరేషన్ కానీ కోఆర్డినేషన్ కానీ ఇష్యూస్ ఇలాంటివి వస్తాయి. ప్లస్ అన్నీ కూడా ఆన్లైన్లో ఉంటే జస్ట్ ఆ వర్క్ చూస్తాం అయిపోయింది. కానీ నార్మల్ ఇంటరాక్షన్స్, జనరల్ ఇంటరాక్షన్స్ అనేవి ఉండవు. ఇలాంటి కంటెక్స్లో లాంగ్ రన్లో వర్క్ ఫ్రమ్ హోమ్ కంటిన్యూ అయినా కూడా మనము నార్మల్ ట్రెడిషనల్ వర్క్ ప్లేసెస్కి రివర్ట్ అవ్వాలి. అప్పుడే వర్క్ కల్చర్ అనేది బాగుంటుంది. అది ఇక్కడ మనం నేర్చుకున్నటువంటిది. నెక్స్ట్ గమనించాలి, ఎకానమీకి సంబంధించింది. మన చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ వచ్చేసి ఎకనామిక్ రికవరీ అన్నది ఏదైతే ఉందో అది అన్సర్టైన్గా ఉంది అన్నట్టుగా చెప్తున్నారు. మనం దీన్ని దేంట్లో చదువుకుంటామండి? ఎకానమీలో చదువుకుంటాము. డైమెన్షన్ వచ్చేటప్పటికి ఎకనామిక్ పర్ఫార్మెన్స్, ఇండియాలో ప్రస్తుతం మన ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా దాని యొక్క పనితీరు అనేది ఉంది, అది త్వరగా రీబౌన్స్ అవ్వగలదా, త్వరగా మరి కోలుకోగలదా అన్నటువంటి కంటెక్స్లో ఇప్పుడున్నటువంటి కన్స్ట్రెయింట్స్ టూ మెనీ ఉన్నాయి. ఈ కోవిడ్-19కి ముందే ఎకానమీ స్లోడౌన్లో ఉండింది. గ్లోబల్ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ అన్నీ స్లోడౌన్లో ఉన్నాయి. దానికి తోడుగా ఇప్పుడు మనకి తోడు దొంగలాగా పాండమిక్ వచ్చింది. ఈ పాండమిక్ ఇవి రెండూ కలిసి ఇంకా ఎకనామిక్ గ్రోత్ని ఇంపాక్ట్ చేస్తాయి. ఇక్కడ కొద్ది రోజులు మనకి రెసిషన్ అనేది రావచ్చేమో, కానీ వి టైప్ రెసిషన్ అంటే స్టీప్గా తగ్గిపోయినా త్వరగా రీబౌండ్ అవుతుంది ఇండియా. వి షేప్ రెసిషన్ అనేది మన ఇండియా చూడొచ్చు అన్నట్టుగా మన చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ అనేది చెప్తున్నారండి. ఈ వర్డ్ కోసమే మనం ఇది చదువుకుంటున్నాం. ఆల్రెడీ మనకి గుర్తుందా, ఈ వి షేప్డ్ రెసిషన్ అని మనం ఒక కాన్సెప్ట్ నేర్చుకున్నాం. వి షేప్ రెసిషన్ అని, యూ షేప్ రెసిషన్ అని, డబ్ల్యూ షేప్ రెసిషన్ అని చదువుకున్నాం. సరే, ఇంకా ఏం చెప్తున్నారు? మూడో పాయింట్ వచ్చేటప్పటికి రేటింగ్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో, ఫిచ్, మూడీ, ఇవి మనం చదువుకున్నామో మొన్న కూడా. ఈ రేటింగ్ ఏజెన్సీస్ అన్నవి అన్ని కంట్రీస్ ఇలా ఉన్నప్పుడు మరి సివియర్ నెగిటివ్ రేటింగ్స్ అనేది ఇవ్వకూడదు. వాళ్ళ యొక్క మ్యాక్రో ఎకనామిక్ ఫండమెంటల్స్, స్థూల ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి ఫండమెంటల్స్ని దృష్టిలో పెట్టుకొని అది రేటింగ్స్ అనేది ఇవ్వాలి. మనం చూస్తే మనకు అప్పు చేస్తున్నాం, కానీ అదంతా కూడా లోకల్ కరెన్సీలోనే ఉంది. సో మా యొక్క మ్యాక్రో ఎకనామిక్ ఫండమెంటల్స్ అనేవి స్ట్రాంగ్గా ఉన్నాయి కాబట్టి అవి మరీ నెగిటివ్ రేటింగ్కి వెళ్ళకూడదు. ప్రస్తుతానికి ఏం ఇబ్బంది లేదు, ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్లోనే ఉన్నాయి, మన రేటింగ్ అన్నది బెటర్గానే ఉంది, మరీ ఎంత సివియర్గా అయితే లేదు అన్నట్టుగా మన చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ చెప్తున్నారు. ఏముందండి, ఏం నేర్చుకోవాలి దీని నుంచి? ఈ 3 పదాలు నేర్చుకోవాలి. దీని గురించి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు ప్రిలిమ్స్లో. ఈ 3 పదాలు చూసుకోవాలి. నెక్స్ట్ ఆర్టికల్ గమనించండి. ఇండియా అన్నది హెచ్సిక్యూ హైడ్రోక్లోరోక్వైన్ మీద ఉన్నటువంటి ఎక్స్పోర్ట్ బ్యాన్ని తీసేయడం జరిగింది అన్నట్టుగా చెప్తున్నారనమాట. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, మనకు ఆల్రెడీ మన కంపెనీస్ అనేవి బాగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి, మనకు సరిపోతాయి, అందువల్ల ఏం ఇబ్బంది లేదు, మనం ఎక్స్పోర్ట్ చేద్దాము అని చెప్పేసి ఎక్స్పోర్ట్ బ్యాన్ని ఎత్తివేయడం జరిగింది. దీన్ని మనం ఏ కంటెక్స్లో చదువుకుందామండి? ఎకానమీ కంటెక్స్లో చదువుకుందాము, సోషల్ జస్టిస్లో, హెల్త్ కంటెక్స్లో చదువుకుందాము. ఈ హెచ్సిక్యూ హైడ్రోక్లోరోక్వైన్ యొక్క ఎక్స్పోర్ట్స్ ఇంతకుముందు దీని మీద బ్యాన్ అనేది విధించడం జరిగింది. ఎందుకని? దీన్ని ప్రొఫైలాక్టిక్గా వాడుతున్నారు. ప్రొఫైలాక్టిక్ అంటే ఏంటి? దీని ప్రివెన్షన్, కోవిడ్-19 రాకుండా ప్రివెన్షన్, ఎస్పెషల్గా హై రిస్క్ ఉన్నటువంటి వాళ్ళలో, డాక్టర్సు, నర్సెస్ వాళ్ళలో ప్రొఫైలాక్టిక్ మెడిసిన్గా హైడ్రోక్లోరోక్వైన్ని వాడుతూ ఉన్నారు. దాంతో మనకు సరిపోవాలి కదా అని చెప్పేసి దాని మీద ఎక్స్పోర్ట్ బ్యాన్ వేశారు. ఇప్పుడు దాన్ని తీసేయడం జరిగిందనమాట. రీసెంట్గా దీనికి సంబంధించి ఒక కాంట్రవర్సీ ఉంది, గుర్తుందా? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అన్నది ట్రయల్స్లో దీన్ని తీసేయడం జరిగింది. ట్రయల్స్లో దీన్ని వాడడం తగ్గించింది. దాంతో మిగిలిన కంట్రీస్ కూడా పెద్దగా ఇంపోర్ట్ చేసుకోవట్లేదు.
అందువల్ల కూడా దాని మీద బ్యాన్ని ఎత్తివేయడం జరిగిందనమాట. అసలు ఈ హైడ్రోక్లోరోక్వైన్ గురించి ఒకసారి చూసుకుందామా? చాలాసార్లు చదివాం, గుర్తుందా అండి? దీని గురించి ఒకసారి దీన్ని రివిజన్ చేసుకోవాలి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఎన్హెచ్ఆర్సీ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వచ్చేసి గవర్నమెంట్ అన్నది యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ని కన్సిడర్ చేస్తుంది అన్నట్టుగా యుఎన్హెచ్ఆర్సీకి, యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్కి ఒక రిపోర్ట్ని పంపించడం జరిగిందనమాట. దీన్ని మనం దేని కింద చదువుకుంటాము? పాలిటీలో స్టాట్యూటరీ బాడీస్ అన్న దాని కింద చదువుకుంటాము. డైమెన్షన్ వచ్చేటప్పటికి హ్యూమన్ రైట్స్ ఇష్యూస్ ఇన్ ఇండియా. హ్యూమన్ రైట్స్ ఇష్యూస్, మానవ హక్కుల యొక్క విషయాలు ఎలా ఉన్నాయి ఇండియాలో అన్నటువంటిది డైమెన్షన్. లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్కి వచ్చేటప్పటికి అసలు మన ఎన్హెచ్ఆర్సీ ఎవరు? 3 రోజుల క్రితమే మనం దీని గురించి చదువుకున్నాం, గుర్తుందా? ఒక టేబుల్ వేసుకున్నాము అంతా, ఒకసారి రివైజ్ చేసుకోండి. రెండవది, ఎన్హెచ్ఆర్సీ ఇప్పుడు యుఎన్హెచ్ఆర్సీకి ఎందుకు రిపోర్ట్ పంపించింది? ఆ రిపోర్ట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఏంటి, ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమేమి ఉన్నాయి ఆ రిపోర్ట్లో, అవి మనం ఇక్కడ తెలుసుకుందాము. ఇవి రెండు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్, ఇది వచ్చేసి మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ ఇక్కడ చూడండి, మన యునైటెడ్ నేషన్స్కి సంబంధించినటువంటి యుఎన్హెచ్ఆర్సీ అనేది ఏదైతే ఉందో ఇది యునైటెడ్ నేషన్స్ సంబంధించిన స్పెషలైజ్డ్ బాడీ అనమాట. హ్యూమన్ రైట్స్ని ప్రొటెక్ట్ చేయడం కోసం దీన్ని తీసుకొని రావడం జరిగింది. దీనికి ప్రతి 4.5 ఇయర్స్కి మన ఎన్హెచ్ఆర్సీ అనేది ఒక రిపోర్ట్ని పంపిస్తూ ఉంటుంది. దాన్నే యూనివర్సల్ పీరియాడిక్ రివ్యూ అని అంటాము. సో దాని కింద పంపిస్తూ ఉంటుందన్నమాట. మిడ్ టర్మ్లో ఇప్పుడు పంపించింది మే 2020లో. అసలు ఏమేమి జరుగుతున్నాయి, ఈ యూనివర్సల్ పీరియాడిక్ రివ్యూకి సంబంధించినటువంటి వర్కింగ్ గ్రూప్ ఏదైతే ఉందో దానికి సంబంధించి మనం అనుకున్న వాటి మీద ఎంత ప్రోగ్రెస్ ఉంది అని చెప్తూ రిపోర్ట్ పంపించడం జరిగింది. ఎవరికి పంపించారు? మన నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఏదైతే ఉందో అది యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి పంపించడం జరిగిందనమాట. ఈ కంటెక్స్లో ఏమేమి విషయాలు చెప్తున్నారు? ఒకటి వచ్చేసి ఇదిగో యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అనేది ఇంప్లిమెంట్ చేయడానికి గవర్నమెంట్ అనేది ప్రయత్నిస్తుంది. దానివల్ల ఎవరైతే చాలా పువర్గా ఉన్నారో వాళ్ళ యొక్క సిచ్యువేషన్ అనేది మారుతుంది అన్నట్టుగా మేము అనుకుంటున్నాము. హెల్త్ కేర్కి సంబంధించి మోర్ ఫండ్స్ అన్నవి అలొకేట్ చేస్తారు, ఎస్పెషల్గా ఇప్పుడున్నటువంటి కోవిడ్-19 దృష్టిలో పెట్టుకొని అన్నారు. మూడోది చైల్డ్ లేబర్, ఎస్పెషల్గా చైల్డ్ లేబర్కి సంబంధించి, చైల్డ్ లేబర్ అనేది హ్యూమన్ రైట్ వైలేషన్, సో దానికి సంబంధించి చాలా మెజర్స్ అనేవి తీసుకోవడం జరిగింది అన్నట్టుగా చెప్తున్నారు. దాంట్లో ఎడ్యుకేషన్కి సంబంధించి నేషనల్ డ్రాఫ్ట్ ఎడ్యుకేషన్ పాలసీ అన్నది ఇచ్చింది, ఇంకా దాన్ని ఫైనలైజ్ చేస్తున్నారు. దాన్ని ఫైనలైజ్ చేశాక దాంట్లో హోలిస్టిక్ ఎడ్యుకేషన్ మీద చర్యలు చేపడతారు. ఈ విధంగా మరి ఈ రిపోర్ట్లో ఇవన్నీ చెప్పడం జరిగిందనమాట. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి డొనాల్డ్ ట్రంప్ ఐసీసీ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్, దాంట్లో ఎవరైతే ఆఫీసర్స్ యుఎస్ఏ మీద ప్రాసిక్యూషన్కి వీటికి సంబంధించినటువంటి వాటిలో పాల్గొన్నారో వాళ్ళందరి మీద శాంక్షన్స్ విధించడం జరిగింది. మరి దీన్ని దేని కింద చదువుకుందాం? ఇంటర్నేషనల్ రిలేషన్స్లో చదువుకుందాం. డైమెన్షన్ వచ్చేటప్పటికి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్. ఈ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్లో ఈ స్పెసిఫిక్గా ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అనేటటువంటి దాని కింద చదువుకుందామండి. ఈ ఐసీసీ అంటే ఏంటి, దాని యొక్క పవర్స్ ఏంటి, మరి యుఎస్ఏకి ఎవరిచ్చారు? ఐసీసీలో పాల్గొన్న ఆఫీసర్స్ మీద శాంక్షన్స్ వేయడం అంటే అసలు అది ఆ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ యొక్క పరువుకి, ప్రతిష్టకి, అథారిటీకి భంగం కలిగించినట్లే కదా. ఇవి రెండు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకుందాము. దానికి పవర్స్ ఏ విధంగా ఉన్నాయి, దాని వైలేషన్స్కి ఏమేమి ఉంటాయన్నది మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాము. అసలు ఏమైంది ఇంతకీ? ఆఫ్ఘనిస్తాన్లో 2001 నుంచి యుఎస్ఏ ఇన్వాల్వ్ అయ్యింది, అవునా అండి? సో దాంట్లో చాలా చోట్ల యుఎస్ఏ అనేది బాంబింగ్స్ చేపట్టింది, చాలామంది చనిపోయారు. అది హ్యూమన్ రైట్స్ వైలేషన్స్, అదొక క్రిమినల్ యాక్టివిటీ, జీనోసైడ్గా పరిగణించాలి అని చెప్పి కొంతమంది ఈ ఐసీసీకి వెళ్ళడం జరిగింది. అప్పుడు ఐసీసీ ఎస్ అని చెప్పేసి ఎవరైతే దీంట్లో పాల్గొన్నారో వాళ్ళ మీద శాంక్షన్స్ వేస్తామని చెప్పింది. అయితే ఈ పర్టిక్యులర్ యుఎస్ఏ అనేది వాళ్ళ మీద, ఈ కోర్ట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ట్రావెల్ బ్యాన్, ఎకనామిక్ శాంక్షన్స్ని విధించడం జరిగిందనమాట ఐసీసీ అన్నది. ఐసీసీ 2002లో పెట్టినప్పటి నుంచి అసలు యుఎస్ దాంట్లో మెంబర్గా లేదు ముందు నుంచి కూడా. దాని యొక్క రెస్ట్రిక్షన్స్, దాని మీద సివియర్ రెస్ట్రిక్షన్స్ పెట్టడం జరిగిందనమాట. ఇంతకీ ఐసీసీ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. చూడండి, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అనేది యునైటెడ్ నేషన్స్ యొక్క ట్రిబ్యునల్స్, యుగోస్లోవియా, రవాండా వీటన్నిటిలోనూ జీనోసైడ్ అంటే గుంపులుగా ప్రజల్ని చంపేశారు. ఇలాంటి జీనోసైడ్స్ని డిసైడ్ చేస్తూ యుఎన్ ట్రిబ్యునల్స్ ఉండేవి.
అయితే వాటిని డైల్యూట్ చేయడం జరిగిందనమాట. సో డైల్యూట్ చేసుకున్నాక చాలా కంట్రీస్ వాటన్నిటినీ కలిపి ఒక పర్మనెంట్ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టుగా క్రియేట్ చేయడానికి ఒప్పుకున్నాయి. దాంతో 2002లో అది వచ్చింది. 2003లో దాన్ని ఓపెన్ చేయడం జరిగింది. దీంట్లో జీనోసైడ్, వార్ క్రైమ్స్ అగెయిన్స్ట్ హ్యుమానిటీ వీటి మీద కేసులనే పెట్టారు. సూడాన్ ప్రెసిడెంట్ మీద ఈ 2009లో దాని మీద కేసులు అనేవి ఫైల్ చేయడము, లిబియా యొక్క డిక్టేటర్ మీద, అంటే అన్ని కేసుల్లోనూ ఆఫ్రికన్ కంట్రీస్లో ఉన్న లీడర్స్ మీదే మీరు ఎందుకని ఇలాగా క్రిమినల్ కేసెస్ ఇవన్నీ చేస్తున్నారు, మిగిలిన కంట్రీస్లో ఎందుకు చేయట్లేదని ఆఫ్రికన్ లీడర్స్ కొంతమంది నుంచి బయటికి వెళ్ళిపోయారు. అసలు యుఎస్ఏ ముందు నుంచి దీంట్లో పార్ట్గా లేదు, ఇప్పుడు అది అసలు మేము దాని పార్టే కాదు, మీరు చెప్పింది మేము ఎందుకు వింటాం, మీ మీద మేము శాంక్షన్స్ వేస్తాము అన్నట్టుగా చేయడం జరిగింది. అంటే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్కి ఇంకే విధంగా క్రెడిబిలిటీ ఉంటుంది? రీసెంట్గా WHO అలానే చేసింది. కొన్ని సంవత్సరాల క్రితం యునెస్కోకి ఫండింగ్ ఆపడం మానేసి అలానే చేయడం జరిగింది. WTOతోనూ అలాగే కాన్ఫ్లిక్ట్. ఇలా ప్రతి ఒక్క దాంతోనూ యుఎస్ అనేది ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ని వీక్ చేయడం అన్నది ఎంతవరకు కరెక్ట్? గమనించండి, ఎంతవరకు కరెక్ట్? వాళ్ళకి నచ్చకపోతే ఆర్గనైజేషన్స్ని వీక్ చేస్తారా? నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సుప్రీంకోర్టు అన్నది టెలికాం డిపార్ట్మెంట్ని మేము ఇచ్చిన ఆర్డర్ని నువ్వు ఎందుకు మిస్యూజ్ చేసావు అన్నట్టుగా అడగడం జరిగిందనమాట. దీన్ని మనం ఎకానమీలో చదువుకుందామండి. ఎకానమీలో డైమెన్షన్ వచ్చేటప్పటికి రిసోర్స్ మొబిలైజేషన్ అనేటటువంటి కాన్సెప్ట్ కింద చదువుకుందాం. ఈ రిసోర్స్ మొబిలైజేషన్ అంటే ఏంటి? ఫినాన్షియల్ రిసోర్సెస్ని గవర్నమెంట్ మరియు గవర్నమెంట్ యొక్క వేరియస్ ఆర్గనైజేషన్స్, డిపార్ట్మెంట్స్ అన్నవి ఏ విధంగా మొబిలైజేషన్ చేసుకుంటున్నాయన్న కంటెక్స్ట్ అనమాట. ఇక్కడ మనం ఫస్ట్ అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ అంటే ఏంటో తెలుసుకోవాలి. రెండోది దానికి సంబంధించి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏం చెప్పింది సుప్రీంకోర్టు అన్నది తెలుసుకోవాలి. మూడోది సరే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అది చెప్పింది, ఇప్పుడు ప్రజెంట్ ఇష్యూ ఏంటి అని మనం తెలుసుకుందామండి. 3 విషయాలు, 3 కూడా ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఫస్ట్ ఇదిగోండి, DOT డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ అనేది ఏదైతే ఉందో, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ అన్నది AGR అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ అనే దాన్ని PSUs నుంచి అడగడం జరిగింది. 4 లక్షల కోట్లని PSUs మాకు పే చేయాలి అని అడగడం జరిగిందనమాట. సరే, ఇంతకీ ఈ అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ అంటే ఏంటి? మనకి పర్టికులర్గా టెలికాం సెక్టార్ ఏదైతే ఉందో ఆ టెలికాం డిపార్ట్మెంట్ అన్నది స్పెక్ట్రమ్ అనే దాన్ని అమ్ముతూ ఉంటుంది. ఇప్పుడు స్పెక్ట్రమ్ని ఆక్షన్ చేస్తుంది అంటూ ఉంటాం. ఇంతకుముందు అమ్ముతూ ఉన్నప్పుడు అదేం చేసింది? రెవెన్యూ షేరింగ్. ఇదిగోండి, మీరు ఇంత కొనుక్కోండి, ఈ స్పెక్ట్రమ్ని వాడి మీరు టెలికాం సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు కదా, ఆ వచ్చినటువంటి మనీలో మాకు ఇంత షేర్ అనేది ఇవ్వాలి. అలాగా అగ్రిమెంట్ అనేవి చేసుకున్నాయి. దేంతో? టెలికాం కంపెనీస్తోనూ అగ్రిమెంట్ చేసుకుంటుందన్నమాట. టెలికాం కంపెనీస్తో పాటు ఇలా ఇంటర్నెట్ సర్వీసెస్ అవసరమైనటువంటి PSUs వీటన్నిటితోనూ ఈ అగ్రిమెంట్ అనేది చేసుకుంది. అయితే రీసెంట్గా లాస్ట్ ఇయర్ ఏం జరిగింది? ఈ రెవెన్యూ షేరింగ్ మెథడ్లో ఓన్లీ స్పెక్ట్రమ్ ఛార్జెస్ మాత్రమే, స్పెక్ట్రమ్ మీద వచ్చినటువంటి రెవెన్యూనే షేర్ చేస్తున్నాయి. దాంతోపాటు అడిషనల్గా టెలికాం కంపెనీస్ అడిషనల్గా కూడా మనీని జనరేట్ చేసుకుంటున్నాయి. అడిషనల్ రెవెన్యూ దేనివల్ల? ఇప్పుడు హ్యాండ్సెట్ని అమ్ముకోవడము ఇలాంటి వాటన్నిటి వల్ల వస్తున్నాయి. మరి దీనికి సంబంధించిన మనీని కూడా మీరు టెలికాం డిపార్ట్మెంట్కి ఇవ్వాలి. దీన్నే అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ. ఇంతకుముందు రెవెన్యూ ఇది మాత్రమే అనమాట, ఇప్పుడు దీని నుంచి కూడా ఇవ్వడం మొదలుపెట్టారు. అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూని ఇవ్వాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. అప్పుడు ఏమన్నారు? టెలికాం సెక్టార్ ఇమ్మని చెప్పింది. కానీ వీళ్ళు ఏమన్నారు? మేము ఈ లైసెన్స్ PSUs కూడా ఇస్తున్నాం కదా, PSUs కూడా వేరియస్ యాక్టివిటీస్లో ఉన్నాయి కదా, ఎస్పెషల్గా మన పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఇవన్నీ ఏంటి? ఇంటర్నెట్ని వాడుకుంటాయి. వాళ్ళకి సపరేట్గా స్పెక్ట్రమ్ అనేది అలొకేట్ చేశారు. సో వాటన్నిటి నుంచి మాకు డబ్బులు వస్తాయి, దీంతో 4 లక్షల కోట్లు వస్తాయి అని చెప్పి వాళ్ళకు నోటీసులు పంపించింది. టెలికాం సెక్టార్ అనేది 1.4 lakh crores పే చేయాలి. సో ఇది 4 lakh crores అని చెప్పింది. అయితే సుప్రీంకోర్టు అసలు మేము వీళ్ళ దగ్గర తీసుకోమని అన్నామా? వీళ్ళ దగ్గర కదా మనం అనుకున్నాము. వీళ్ళకేం చేసింది? మళ్ళా డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ 20 సంవత్సరాలు గడువు ఇచ్చింది. 20 years వరకు వాళ్ళు చెల్లించవచ్చు అంది. కానీ వీళ్ళని మాత్రం ఇమ్మీడియట్గా చెల్లించండి అందనమాట. అసలు వీళ్ళు చెల్లించాల్సిన అవసరమే లేకుంటే వీళ్ళని ఎందుకు అడిగావు? 2, మీరు అన్ని సంవత్సరాలు కేసు ఫైట్ చేసింది ఎందుకు? ప్రైవేట్ టెలికాం వీళ్ళందరి దగ్గర డబ్బులు త్వరగా కదా మీరు తీసుకోవాలి. 20 సంవత్సరాల కాలంకి అసలు వాళ్ళు ఉంటారో పోతారో ఎలా తెలుస్తుంది?
ఎందుకు డిలే చేస్తున్నారని అడిగితే గవర్నమెంట్ వాళ్ళ దగ్గర పాపం డబ్బులు లేవు అంది. ప్రైవేట్ సెక్టర్ దగ్గర డబ్బులు లేవని అంత దీనంగా చెప్తున్న వాళ్ళు పిఎస్యూస్ని ఎలాగ మీరు 4 lakh crores పే చేయమని అడుగుతున్నారు? అసలు మేము ఇచ్చిన ఆర్డర్లో వీళ్ళ దగ్గర నుంచి తీసుకోమని మనీ లేదు కదా, అంటే మీరు మా ఆర్డర్ని వైలేట్ చేస్తున్నారా? ఒకవేళ కంటిన్యూస్గా మీరు ఇలా చేస్తే మేము కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ధిక్కరణ దాని కింద పనిష్మెంట్ ఇస్తాము, కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద పరిగణించాల్సి వస్తుంది అన్నట్టుగా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. అర్థమైందా? ఏజీఆర్ అంటే ఏంటో, ఇప్పుడు ఏం జరుగుతుందో ఇదంతా ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకోవాలి. సరే, వాళ్ళ లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇండియన్ గౌర్, ఇది నీల్గిరీస్కి సంబంధించింది. దీనిలో ఎస్టిమేషన్ ఎక్సర్సైజ్ అనేది కంప్లీట్ అయింది అని చెప్తున్నారు. దీన్ని మనం దేని కింద చదువుకుందాం? ఎన్విరాన్మెంట్లో చదువుకుందాం. డైమెన్షన్ వచ్చేటప్పటికి బయోడైవర్సిటీ అన్నటువంటి డైమెన్షన్ కింద చదువుకుందామండి. లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ ఏమేమి ఉంటాయి? ఒకటి వచ్చేసి అసలు ఈ ఇండియన్ గౌర్ అంటే ఏంటి, ఇది ఎక్కడ ఉంటుంది? సో ఇది మనకి బర్రెలాగా ఉంటుందన్నమాట, కాకపోతే కొంచెం ఎత్తుగా బాగా మస్క్యులర్గా ఉంటుందన్నమాట. ఇది ఏ ప్రాంతాల్లో ఉంది? నీల్గిరీస్కి ఇది ఫేమస్సా? ఎస్, ఇది నీల్గిరీస్లో ఫేమస్ అన్నమాట. మరి దీని యొక్క ఎస్టిమేషన్ అనేది చేసి అన్నారు కదా, ఆ ఎస్టిమేషన్లో చెప్పినటువంటి విషయాలు ఏంటి? ఈ 3 మనం తెలుసుకోవాలండి. ఇవన్నీ కూడా మనకి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చూసుకుంటాము. ఫస్ట్ ఇక్కడ గమనించాలి, ఈ పర్టికులర్ నీల్గిరికి సంబంధించినటువంటి గౌర్ అనేది ఏదైతే ఉందో ఇది IUCN ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్, IUCN అనేటటువంటి దాంట్లో వల్నరబుల్ అనేటటువంటి లిస్ట్లో ఉంది. దీన్ని వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద ప్రొటెక్ట్ చేయడం జరిగిందనమాట. షెడ్యూల్ 1 అంటే దీన్ని హంట్ చేయకూడదు, హైయెస్ట్ ప్రొటెక్షన్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఇది నాగర్హోల్, బండీపూర్, కాబిని, ముదుమలై ఈ పర్టికులర్ నేషనల్ పార్క్స్లో ఇది ఉంటుంది. ఇది నీల్గిరి మౌంటైన్స్లో మనకి ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. మరి ఇలాంటి కంటెక్స్లో దీనికి సంబంధించి ఎస్టిమేషన్ అనేది చేపడితే మనకి తెలిసిన విషయం ఏంటి? దాని యొక్క హ్యాబిటాట్ అనేది ఫ్రాగ్మెంట్ అయింది, అంటే అది నివసించేటటువంటి ప్రాంతాలని ఆక్యుపై చేసుకోవడము, డిఫారెస్టేషన్ చేయడము అలాగే జరిగింది. దాంతో ఏమైంది? యానిమల్స్ అన్నవి హ్యూమన్స్ ఉండేటటువంటి ప్రదేశాలకు వచ్చేసి వాళ్ళ పంటలని వీటిని నాశనం చేస్తున్నాయి. సో డైరెక్ట్గా చాలా వాటిని ఇదిగోండి 794 నీల్గిరికి సంబంధించినటువంటి ఇండియన్ గాయ్ అని గౌర్. సో దీన్ని మనం చూడడం జరిగింది. హ్యూమన్ సెటిల్మెంట్స్కి దగ్గరగా అవి ఆహారం కోసం వీటి కోసం ఇవి వస్తున్నాయన్నమాట. సో డెత్స్ కూడా పెరుగుతూ ఉన్నాయి. అలాంటి కంటెక్స్లో మనం రెగ్యులర్గా దీనికి సంబంధించినటువంటి ఎస్టిమేట్స్ని చేపడుతూ వాటిని ప్రొటెక్ట్ చేయాలి. వాటి యొక్క నంబర్స్ స్టేబుల్గా ఉండే విధంగా చూసుకోవాలి. ప్రస్తుతానికి పెద్దగా థ్రెట్ ఏమీ లేదు అన్నట్టుగా ఈ స్టడీ ప్రకారం మనకు తెలియడం జరిగిందనమాట. ఇది ఇవాల్టి మన మెయిన్స్ క్వశ్చన్ అండి. ఇవి మన ఫస్ట్ సెట్ ఆఫ్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్. ఇవి మన సెకండ్ సెట్ ఆఫ్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్. వీటికి ఆన్సర్స్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. రేపు మనం వీటికి కరెక్ట్ ఆన్సర్స్ ఏంటో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.